జ్యువెలర్స్ వారి పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1st KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. సో ఇవాళ వారు రావడం చాలా సంతోషం. పవిత్ర కార్తీక మాసం. కార్తీక మాసం శోభ ఎలా కనిపిస్తోంది? అద్భుతంగా ఉందిగా, ఎక్కడ చూసినా. కానీ అసలు కార్తీక మాసంలో దీపాలు పెట్టడం వెనక విశిష్టత ఏంటి? కార్తీక దామోదరుడు అంటారు కదా, శివకేశవులిద్దరికి భార్యాభర్తలకి ఇప్పుడు ప్రైవసీ, స్పేస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రైవసీ లేదు, స్పేస్ లేదు. భర్త తినే భోజనం చేసిన తర్వాత కొంత అన్నం అక్కడ మిగిలిచ్చేసేసి వెళ్ళిపోయిన తర్వాత భార్య తినడం చూసా నేను. ఆ రోజుల్లో మాలాంటి వాళ్ళని ఎలా మాట్లాడారు, అత్తయ్య గారు నేను మీ అబ్బాయి కలిసి వెళుతున్నాం అనేవాళ్ళం. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ప్రయాణం చేస్తున్నారు, రైల్లో ప్రయాణం చేస్తుంటే అమ్మాయి బ్యాగ్ గట్టిగా పక్కవాడికి తగిలింది. అంత గట్టిగా దెబ్బ తగిలింది కదా, నా బ్యాగ్ తగిలినప్పుడు మీరు కనీసం కోపం కూడా తెచ్చుకోలేదు ఎందుకండి అని అడిగిందట. ఆయన నవ్వుతూ, అమ్మా మన ప్రయాణం చాలా చిన్నది, నెక్స్ట్ స్టేషన్ లో నేను దిగిపోతాను, ఈ కాస్త ప్రయాణంలోనే నువ్వు కాస్త బ్యాగ్ తగిలేంత మాత్రం నేను కోపం తెచ్చుకోవడం ఎందుకు, నీ మీద అరవడం ఎందుకని కాముగా ఉన్నాను అన్నప్పుడు ఆవిడ మాట మన ప్రయాణం చాలా చిన్నది అని 10 సార్లు రిపీట్ చేసుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా మన తోటి వారితో మన ప్రయాణం చాలా చిన్నది. ఖాళీగా ఉన్నటువంటి నేల మీద ఎట్లయితే కలుపు మొక్కలు మొలుస్తాయో, ఖాళీగా ఉన్న మన మనసులలో కూడా రకరకాల చెడు ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది. ఎలా ఇందులోంచి బయటికి రావడం ఎలా అంటారు? ఎందుకు మన ఒక పోలీస్ ఆఫీసర్ సార్ ఏదో కలవడానికి మేము వెళితే ఆయన ఏమన్నారు తెలుసా, నవంబర్ డిసెంబర్ లో మాకు నేరాలు చాలా తక్కువ అవుతాయండి, మాకు పోలీసులకు పెద్దగా పని ఉండదు. అవునా, మరి దేనికండి అని అడిగా. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు ఉంటారు యువతంతా, ఆ దీక్షలో ఉండడం వల్ల నేరం చేస్తున్న వాడు కూడా నేరాలను నేను తగ్గించుకోవాలన్నా, నా వ్యసనాల నుండి నేను బయటపడాలంటే నేను దీక్ష తీసుకుంటాను రావడమే గొప్ప విషయం. చాలా మంచి మాట అన్నారు. ఎంత గొప్ప మాట అన్నారు, ఎంత గొప్ప మాట. అందుకని ఆ సమయంలో మాకు నేరాలు తగ్గుతాయని చెప్పారు. మీ కన్సర్న్స్ ఏంటమ్మా ఈ తరం చూస్తే? ఏమిటి? ఈ తరం పెద్దవాళ్ళు బాగాలేదు, ఈ తరం పిల్లలు బాగున్నారు. వాళ్ళు చెప్పే ఆన్సర్స్ వింటుంటే ఒక్కొక్కసారి నాకు ఇంకొకటి కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, అందరికీ నమస్కారం. సుమన్ టీవీలో ప్రత్యేకంగా మనందరికీ చాలా రకాల ధర్మ సందేహాలు వస్తున్నాయి ఈ మధ్య. ఎందుకంటే కాలం మారిపోతోంది. వేగంగా పరిగెడుతున్న కాలంలో మనిషి నైజం, మనిషి తీరు, నడవడిక అన్నీ కూడా మారిపోయాయి. మరి ఇంత ఫాస్ట్ యుగంలో రాబోయే 10-15 సంవత్సరాల్లో తర్వాత తరాల వాళ్ళు ఎలా ఉంటారో ఊహించుకుంటే చాలా భయానకంగా ఉంది. సో ఇవాళ మనందరికీ చాలా గురి ఉండి ఆధునిక యుగంలో పాత సంప్రదాయాల గురించి కూడా చాలా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పే సత్యవాణి గారితో మాట్లాడబోతున్నాం. భారతీయం వ్యవస్థాపకులుగా, ఆధ్యాత్మికవేత్తగా, అలాగే విప్లవాత్మక భావజాలంతో ఇవాల్టి ఈ తరం యువతని చైతన్యవంతులను చేస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించి దానికే జీవితాన్ని అంకితం చేసిన విషయం అందరికీ తెలుసు. సో ఇవాళ వారు రావడం చాలా సంతోషం. పవిత్ర కార్తీక మాసంలో. నమస్కారం. నమస్కారం తల్లి. కార్తీక మాసం శోభ ఎలా కనిపిస్తోంది? అద్భుతంగా ఉందిగా, ఎక్కడ చూసినా దేదీప్యమానంగా దీపాల వెలుగులో ఆలయాలన్నీ వెలిగిపోతున్నాయి. దానితో పాటు జీవితాలు కూడా వెలిగించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మంచి మాట చెప్పారు. నేను అడగబోతున్న ప్రశ్న అదే. అవునా? అంటే మనకి ఈ మధ్య పండగల పట్ల, వీటన్నిటి పట్ల చాలా శ్రద్ధ పెరిగింది. అంటే అమాంతం లైట్లు పెట్టేస్తున్నాం, బయటంతా సందడిగా ఉంటుంది వాతావరణం. కానీ మామూలు మధ్యలో ఉండే ఖాళీ సమయాల్లో, పండగల మధ్య ఉండే సమయంలో మన జీవితాలు ఎలా ఉన్నాయంటే చెప్పలేకపోతుంది. సో ఏమిటి, ఎందుకు అలా తయారైందమ్మా? మీకేమనిపిస్తుంది? మీరు ఆ తరం నుంచి ఈ తరం దాకా చూసారు. శ్రద్ధ పెరిగింది అనడం కంటే కూడా ఒక పోటీతత్వం పెరిగిందంటే, వాళ్ళకన్నా నేను బాగా లక్షల దీపాలు వెలిగించాలి, వెలిగించే దీపం ఒక్కటైనా చాలమ్మా. అసలు దీపాలు ఎందుకు వెలిగించుకుంటాం? ఒక జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని మరొక జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోవడానికి, వెలిగించుకోవడానికి చేసుకునే దీపాలే దీపావళి మనకు కదా. అర్థవంతంగా చేసుకుంటున్నామా, లేకపోతే మనం ఏమంటారు 10 మంది మెచ్చుకోవడానికి, 10 మందిని ప్రశంసించడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చేసుకుంటున్నామా అన్న దగ్గర మనం ఆగిపోయాం. ఒక రకంగా పూజాధికారులు, యజ్ఞాగాది క్రతువుల్లో కూడా ఆడంబరత పెరిగింది ఎక్కువగా. పేరు ప్రతిష్టల కోసం చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. అందుకని మనం చేసే యజ్ఞయాగాదులు కూడా ఫలించడం లేదు. ఆత్మ దర్శనం మనకు కలగడంలా. ఒకప్పుడు ఇవేమీ లేవు కదా, ఏమీ లేకుండానే దేవాలయాలు, గ్రామంలో ఉన్న దేవాలయంలో వెలిగించుకున్న దీపాలన్నీ కూడా చాలా చక్కగా ప్రతి స్త్రీమూర్తి కూడా సాయంకాలం గుడిలోకి వెళ్ళి అక్కడ గూడు ఒకటి పెట్టుండేవారు. చక్కగా త్రికోణాకారంలో ఉండే గూడులో ప్రతివారు దీపాలు వెలిగించుకుని వారికి ఎవరైతే వారి జీవితంలో సహాయ సహకారాలు అందించారో
వాళ్ళందరూ సుఖంగా ఉండాలని, వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులు సంప్రాప్తించాలని కోరుకుంటూ దీపాలు వెలిగించేవారు. వాళ్ళ పక్కవాడి క్షేమం ఎవరం కోరుకుంటున్నాం? ఊరికే సర్వేజన సుఖినో భవంతుని ఊరికే లిప్ సర్వీస్ అవుతోంది తప్ప హృదయగతంగా ఆలోచిస్తే మనలో హృదయగతంగా ఎంత మార్పు వచ్చింది, మనసులో ఎంత పరివర్తన కలిగిందనేది గనక మనల్ని మనం తడిమి చూసుకుంటే. కానీ అసలు కార్తీక మాసంలో దీపాలు పెట్టడం వెనక విశిష్టత ఏంటమ్మా? దీపాలు కేవలం అంటే ఇది అందరూ బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని పెట్టుకుంటారా? లేదు శివైక్యం, శివుడితో మమేకం అవ్వడానికి ఒక అద్భుతమైన అవకాశం అనా? కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అంటారు కదా, శివకేశవులిద్దరికీ భేదం లేదనేటువంటి విషయం ప్రకటితమవుతుంది. శివాయ విష్ణు రూపాయ శివయే ఒక్కరే 2 పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నారు అంతే. ఆ పోర్ట్ఫోలియో నిర్వహించాడు, ఆ పేరుతో పిలువబడుతున్నాడు అంతే. లయం చేసుకుంటున్నప్పుడు అదే దైవం శివుడు అంటున్నాం, పోషణ చేస్తున్నప్పుడు అదే దైవాన్ని విష్ణు అంటున్నాం, ఇద్దరు ఒకటే. అక్కడ ఏమిటంటే ఆ దీపం వెలుగులో అందులో ఆవాహనం చేసి ఉసిరి చెట్టు కింద పెడతారు. అలాగే వేప చెట్టు, రావి చెట్టు దగ్గర దీపాలు పెడతారు. చెట్ల దగ్గర ముఖ్యంగా ఔషధ గుణాలు కలిగినటువంటి తులసి చెట్టు, ఇవన్నీ కూడా మనలో మనకెంత ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వృక్షాలు, కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాల దగ్గర పెట్టడం ద్వారా ఈ వృక్షాల వలన నేను ఎంతో ప్రయోజనం పొందుతున్నాను. అవి లేకపోతే ఎట్లా? అంతే కదా. చూడమ్మా, ఖనిజాలను ఆహారంగా చేసుకుని వృక్షాలు బ్రతుకుతున్నాయి, వృక్షాలను ఆహారంగా తీసుకుని జంతువులు బ్రతుకుతున్నాయి. అవునా? అవును. ఈ ఖనిజాలను, వృక్షాలను, జంతువులను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నది ఎవరు? మనిషి. తోటి వృక్షానికి హాని చెయ్యదు, తోటి జంతువు కూడా తోటి జంతువుని తినదు. తోటి మనిషి మాత్రం తోటి మనిషిని అవమానిస్తాడు, దూషిస్తాడు, ద్వేషిస్తాడు, తనకు అడ్డనుకుంటే చంపేస్తాడు కూడా. ఏది మానవతా మంత్రం? ఆ మానవతా మంత్రాన్ని జపిస్తూ ఇదిగో వీటన్నిటి యొక్క సహకారాన్ని నేను పొందుతున్నాను కాబట్టి ఈ వెలుగు ఆ వృక్షం మీద, అంటే దామోదరుడి యొక్క వెలుగు ఆ వృక్షం పెడుతూ వెలిగిస్తూ ఆ వృక్షాలకి కూడా ఉత్తమ గతులు సంప్రాప్తించాలని కోరుకుంటున్నాం. అలాగే నీళ్లలో దీపాలు వదులుతాం, అందులో చేపలు ఉంటాయి, తాబేళ్లు ఉంటాయి, ఎన్నో చరాలు ఉంటాయి. ఆ జీవరాశులన్నింటికి కూడా ఉత్తమ గతులు సంప్రాప్తించాలి, ఎందుకంటే వాటి వలన కూడా మాకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. అవును. అలాగే ఆకాశ దీపం కూడా మనం వెలిగిస్తాం. ఆకాశ దీపం వెలిగించే పురుగులన్నీ దానిలో పడి ముక్తిని పొందుతాయి. ఆ దీపంలో అది కోరుకుంటుంది, వాటి చుట్టూ తిరిగి దానిలో పడిపోయి మాడిపోతాయి కదా. అవును. ఆ దీపం వెలిగించేటప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఎవరైతే వెలిగిస్తారో ఆ వెలుగు అతని మీద పడినప్పుడు వేదంతో పాటు వేదార్థాన్ని కూడా తెలుసుకుని జీవించేటట్టు, నీవు జీవిస్తూ 10 మందికి కూడా జీవించేటటువంటి హితాన్ని పలికే స్థితికి ఈ బ్రాహ్మణుడు కూడా ఉండాలి అని కోరుకుంటూ వెలిగించే దీపాలు ఇవి. అందుకని దీపావళి పండుగ రోజున కూడా మనం బలివ దీపాలని వెలిగిస్తారు. అవును. జీవితంలో మనకి ఎవరెవరైతే మన తాతగారు, ముత్తాతగారు, మన స్నేహితులు, లేకపోతే ఇంకా మనకు హితం కోరుకునే వాళ్ళు, గ్రామంలో మనకి ఏమైనా సహాయం చేసిన వాళ్ళు, వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటూ వాళ్ళ పేరిట కూడా ఒక దీపం వెలిగిస్తాం. ఇదంతా ఒక గొప్ప సంస్కారం. అటువంటి సంస్కారయుతమైనటువంటి మానసిక స్థితిని మనలో పెంపొందించడానికి, మనం ఒక శీలవంతులుగా మారడానికి చేసినటువంటి ప్రక్రియ మనకి దీపాలు వెలిగించడంలో కనిపిస్తుంది. అదే అంటే ఆ జ్యోతిని మన లోపల కూడా మనం మరి లోపల ఒకటి మంత్రపుష్పంలో చెప్పారు, లోపల వెలిగే జ్యోతి పీతవర్ణంలో ఉండే మంత్రపుష్పంలో వర్ణిస్తారు కదా, లోపల ఉన్న జ్యోతి ఉన్నది కదా, అది కొడిగట్టుకోకుండా ఉండడానికి ఇవన్నీ ఈ ప్రక్రియలన్నీ పెట్టారు మన ఋషులు. ఈ దీపం కూడా కొడిగట్టుతూ ఉన్నప్పుడు దానికి ఏమిటేస్తాం మనం? కొడిగట్టుకుని ఉండాలంటే ఉత్తమమైన ఆలోచనలు, ఉత్తమమైన ఆలోచనలు ఉత్తమమైన మంచి మాటలుగా రూపొందుతాయి, మంచి మాటలే క్రియలుగా రూపొందుతాయి, క్రియలే అలవాట్లుగా రూపొందుతాయి, ఆ అలవాట్లే నడవడికగా మారుతుంది. మంచి నడవడిక శీలవంతమైనటువంటి గుణాలు. ఆ శీలవంతమైన గుణంతో జాతికి సంపద ఏమిటి? శీలవంతమైన సమాజమే నిజానికి దేశానికి సంపద. ఇంత ప్రొసీజర్ పెట్టి మనలో సత్వరజస్తమో గుణాలను సరైన నిష్పత్తిలో ఉంచుకోవడానికి దీపాలు వెలిగించమ్మా, మెట్లకు బొట్టు పెట్టు, భజనలు చెయ్యండి, కీర్తనలు పాడండి, ఈ ప్రదక్షిణలు చెయ్యండి. వీటన్నింటిని కనుక పెట్టకపోతే స్వప్న మనలో తమోగుణం ఎక్కువైపోతుంది. అందుకని ఈ త్రిగుణాలను సరైన నిష్పత్తిలో ఉంచడం కోసం అని చెప్పి మనకి క్రియాకలాపాల మీద దృష్టి పెట్టారు. మనం చూడండి, ఖాళీగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? పచ్చిమిరగా బజ్జీలు తిందాం,
సినిమాకి పోదామా? ఖాళీగా ఉన్నటువంటి నేల మీద ఎట్లయితే కలుపు మొక్కలు మొలుస్తాయో, ఖాళీగా ఉన్న మన మనసులలో కూడా రకరకాల చెడు ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది. అంటే అవన్నీ మన ఆరోగ్యానికి, మంచి మనసుకి, జీవితానికి ఏది మంచిది కాదంట. మంచిది అందుకని టైంని ఇట్లా పెట్టేస్తే, అందులో నిమగ్నలు చేసేస్తే, కర్మ జ్ఞానము రెండు సైమల్టేనియస్ గా రెండు పాదాలు లాంటివి, ఒక పాదం వెనుక ఒక పాదం నడుస్తున్నట్టుగా, రెండు రైలు పట్టాల రెండు ఒకేసారి నడిచేది కదా. అందుకని కర్మది ఈ జ్ఞానాన్ని కలిపి మనకి కర్మకాండాల్లో పెట్టి చేయించేశారు. దాని వలన ప్రయోజనం పొందుతున్నాం. ఎందుకు మన ఒక పోలీస్ ఆఫీసర్ పరవ గారు ఉండేవారు సార్, ఏదో కలవడానికి మేము వెళితే ఆయన ఏమన్నారు తెలుసా? ఆయన పోలీస్ ఆఫీసర్, నవంబర్ డిసెంబర్లో మాకు నేరాలు చాలా తక్కువ అవుతాయండి, మాకు పోలీసులకు పెద్దగా పని ఉండదన్న. అవునా, మరి దేనికండి అని అడిగా. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటారు మా యువతంతా. ఆ దీక్షలో ఉండడం వల్ల నేరం చేస్తున్న వాడు కూడా నేరాలను నేను తగ్గించుకోవాలన్నా, నా వ్యసనాల నుండి నేను బయటపడాలంటే నేను దీక్ష తీసుకుంటాను రావడమే గొప్ప విషయం. చాలా మంచి మాట అన్నారు. ఎంత గొప్ప మాట అన్నారు, ఎంత గొప్ప మాట. అందుకని ఆ సమయంలో మాకు నేరాలు తగ్గుతాయి. అలాగే కార్తీక మాసం రాగానే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది, అట్లీస్ట్ ఒక భయం, భక్తి అంతవరకు పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆలయ ప్రాంగణంలో కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక ప్రశాంతత లభిస్తుంది. ఆ దీపం వెలుగులో తమను తాము చూసుకోవడానికి, ఆ వెలుగులో వాళ్ళ యొక్క జీవితాన్ని వెలిగించుకోవడానికి కూడా అవకాశం. మీ చిన్నప్పుడంతా ఎలా ఉండేదమ్మా కార్తీక మాసం వేళ? మీకు ఎలా క్రమశిక్షణ అమ్మగారు చెప్పించారు? ఏమేమి చెప్పించారు? చాలా బాగుంది. తెల్లవారుజామునే లేవడం, చన్నీటి స్నానం చేయడం. చన్నీటి స్నానమే. గోవులు ఉండేవి కదా ఇంట్లో, గో పూజ, తులసి పూజ, అంతవరకే. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి ముఖ్యంగా రైతు కుటుంబాల్లో, గ్రామాలలో అంతకంటే ఎక్కువ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే బోలెడంత పని ఉంటుందమ్మా. ఇప్పుడంటే మీకు ఆధునిక సౌకర్యాలు వచ్చాయి, రుబ్బుకోవాలి, వండుకోవాలి, బయట పొయ్యిలు పెట్టి వెలిగించుకోవాలి, బంధువులు వస్తూ ఉంటారు. గ్యాస్ పొయ్యిలు ఏమి లేవు కదా, బయట బయట పొయ్యిలు ఉండే. ఎందుకంటే బయట పొయ్యి పెట్టుకుంటే సూర్యరశ్మి పడుతూ ఆ వంట బాగుంటుందని. ఆ రకమైన ఆరోగ్యకరమైన పద్ధతులు ఉండేవి కదా. అందుకని పనినే పూజగా భావించేటటువంటి వారు. సాయంకాలం వేళ మాత్రం దేవాలయానికి కూడా గూట్లో ఒక దీపం వెలిగించి సంకీర్తనలు పాడేవారు, భజనలు చేసేవారు, హరికథలు అలాంటివి చెప్పించేవారు. చాలా బాగుండేది. ఆహార నియమాలు ఎలా ఉండేది ఆ రోజుల్లో? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వెరైటీలు పెరిగిపోయాయి. ఇంట్లో కూర్చుని ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి 3 గంటలకైనా 2 గంటలకైనా ఏదో ఒకటి తెప్పించుకునే, బటన్ నొక్కేస్తే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు బోలెడు వచ్చేసినాయి, ఆర్డర్ ఇవ్వగానే ఇట్లా నొక్కేగానే వచ్చేస్తున్నాయి కదా. ఆహార నియమాలు చాలా చక్కగా పాటించేవారు. ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు, అది కూడా సాత్వికమైన ఆహారం. మజ్జిగన్నము లేకపోతే చారన్నం అట్లాంటివి తప్ప ఏ రకమైనటువంటి నాన్ వెజిటేరియన్ అట్లాంటివి లేకుండా సాత్వికంగా ఉండడానికి ప్రయత్నించేవారు. ఆ సమయంలో ముఖ్యంగా మా చిన్నప్పుడు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మేము పక్కనే మా హై స్కూల్ ఉండేది, మేము అక్కడ చదువుకునేవాళ్ళం. చుట్టూ మామిడి తోటలు ఉండేవి కదమ్మా. ఇక ఒక రోజున కార్తీక వనభోజనాలకు వెళ్ళే ముందు రోజు ట్రాక్టర్లో ఎడ్ల బళ్ళ మీద మన ఇంట్లో ఉన్న రోళ్ళు, రోకళ్ళు, పెద్ద పెద్ద డేగిసాలు, కాగులు ఇవన్నీ ట్రాక్టర్ల మీద, బళ్ళ మీద తోటల్లోకి పంపేవారు. ఆ ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళు వంట చేసేవారు. సాత్విక ఆహారాన్ని మాకు పరిచయం చేసేవారు. ఏది ఉల్లి వెల్లుల్లి లేకుండా పచ్చళ్ళు నూరడం, మంచి పులిహోర, పెరుగన్నం, ముఖ్యంగా గుమ్మడికాయ కూర, నేతి బీరకాయ పచ్చడి, ఇవన్నీ చేసి సాత్విక ఆహారాన్ని తీసుకోవటం ఎట్లాగో నేర్పేవారు. దానితో పాటు ఇంకోటి ఏమిటి, మన గ్రామంలో ఉన్న అన్ని కులాల వాళ్ళని పిలిచేవారు. వీళ్ళు వంట చేసేవారు, అన్ని కులాల వాళ్ళని భోజనానికి పిలిచి అందరూ కలివిడితనంగా ఉండి భోజనం చేసేవారు. కానీ అప్పుడు అంత మంచి సౌభ్రాతృత్వం ఉండేది. ఇప్పుడు కులతత్వం ఎలా పెరిగిపోయింది మరి? ఇంకా ముందుకెళ్ళాం కదా మనం ఆధునికంగా. రాజకీయాలు వచ్చిన తర్వాత ఈ ఎర్షడ్ వర్గాలని గ్రామాల్లో ప్రవేశించాయి. ఓహో, అంత అప్పుడు లేవు, అంతకు ముందు అయితే ఎవరి పని వాళ్ళు. మా సమాజంలో ఇవన్నీ అంగాలం, శరీరానికి మనకు అంగాలు ఎటువంటివో ఈ విభాగాలన్నీ కూడా అంగాలు. ఎవరు లేకపోయినా నడవదుగా సమాజం. వృత్తులు, అన్ని వృత్తుల వాళ్ళు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ జీవన విధానం అనేది మన భారతీయ జీవన విధానం. ఎవరు లేకపోతే నడుస్తుంది? చాకలి సోదరుడు, మంగలి సోదరుడు, మాదిగ సోదరుడు, ఒక్కొక్కడు ఒక్కొక్క వృత్తిని నిర్వహిస్తూ ఉంటే ఆ వృత్తిని కూడా మనందరం కూడా ప్రోత్సహిస్తూ వారి దగ్గర మనము, మన దగ్గర వాళ్ళు తీసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ బ్రతికిన గ్రామీణ జీవితం ఎంత గొప్పగా ఉండేది. నా పెళ్లి టైంలో అసలు డబ్బులు ఖర్చు అవ్వండి పెళ్లిళ్ళకి. పలానా ఊర్లో పలానా వారి అమ్మాయికి పెళ్ళి అవుతోంది, పాలన్నీ వారింటికి పంపండి, కూరగాయలు, బియ్యం దగ్గర నుంచి, పెరుగు దగ్గర నుంచి అందరి ఇంట్లో మన ఇంటికే వచ్చేసేవి. అంతేగాని ఇలా అసలు లక్షలు కోట్లు పెట్టి సమస్య లేదు, అస్సలు లేదండి. ఆ రోజుల్లో అనుకుంటే వేల కూడా లేవు, వేల ఖర్చు. పెళ్లి సామాన్లు కూడా బంధువులందరూ కలిసి కొనిచ్చేవారు. వాళ్ళకి సంసారం చేసుకోవడానికి, మన కుటుంబం నడవడానికి కావలసిన సామగ్రి అంతా బంధువులంతా కొనిచ్చేవారు. బంధువులు ముందుగానే వచ్చేవారు, వాళ్లే వంటలు చేసేవారు.
సరసల్లాపాలు ఆడుకుంటూ బావ మరదళ్ళు బావలు వీళ్ళందరూ వస్తే సార్ హాస్యాలు ఆడుకుంటూ అసలు ఆ పెళ్లి వైభవం ఇప్పుడు ఎక్కడున్నాయమ్మా? ఇప్పుడు కూడా పెళ్లిళ్ళకి వెళితే వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్ హోస్టల్కి నిలబెడుతున్నారు, అక్కడ బౌన్సర్లను పెడుతున్నారు పైకి ఎక్కనివ్వకుండా. అక్షంతలు వేయడాన్ని వేల మందిని పిలవడం ఎందుకు? ఆ బౌన్సర్లను పెట్టుకుని పిలిచిన వాళ్ళని వచ్చిన వాళ్ళని వాళ్ళు ఇప్పుడే రాకండి అని చెప్పడం దీనికి అవమానం కాదు అది? అవునవును, వింత వింత పోకడలు వచ్చేసాయి చాలా. అదే మనిషికి మధ్య ఉండే బంధాలు. మీరు ఇందాక అన్నారు కదా స్వప్న, ఒకప్పుడు ప్రయాణ సౌకర్యాలు లేవు, ఇంత రవాణా సౌకర్యాలు రోడ్ల సౌకర్యాలు కూడా లేవు. ఎక్కడికక్కడ గ్రామీణ జీవితంలో అక్కడికున్నటువంటి చిన్న చిన్న గ్రామాలు వాళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళు, పరిమితంగా ఉన్నా కూడా బాగుండేది. ఇప్పుడు ఏమైంది? విస్తృతం అయ్యింది, రవాణా సౌకర్యాలు పెరిగాయి, ఆధునిక సౌకర్యాలు పెరిగాయి. ఒకరి సంస్కృతి ఒకరి సంసర్గం చెందుతోంది. పాశ్చాత్య సంస్కృతి మన సంస్కృతి, దానికి తోడు పక్క రాష్ట్రం. ఇప్పుడు మెహందీ అనేది మనకు లేదు, అది వచ్చేసింది కొత్తగా మన పెళ్లిళ్ళలో. 5 రోజుల పెళ్లిళ్ళు 6 రోజులు ఒక రకంగా ఉండేది, ఒక అందంగా ఉండేది. దంచుకోవడం మొదలుకొని అన్ని కదా, పసుపు దంచడం, పసుపు అవన్నీ ఉన్నాయి. 5 రోజుల పెళ్లిళ్ళు 6 రోజుల్లోనే ఉండేవి. ఎలా ఉండేవి? ముందుగానే పెళ్లి కుమార్తెను చేస్తే బంధువుల్లో ఉన్నవాళ్ళు ఒక రోజున అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళింట్లో పెళ్లి కూతురు చేసి ఆ బంధువులందరినీ పిలిచి అదొక సందడి, అదొక అందంగా ఉండేది. అవును, రకరకాలుగా ఉండేవి అక్కడ పెళ్ళిళ్ళు. బంధువులు వచ్చిన వాళ్ళు 4 రోజులు ఉండేవారు, ఆ ఆనందం వేరుగా ఉండేది. ఇప్పుడున్నటువంటి పెళ్ళిళ్ళు కృతకమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి. అవును, ఎక్కడ ఆప్యాయత, ఆత్మీయమైనటువంటి ఒక పలకరింపు అవేమీ లేవు. వాటిని కూడా కృత్రిమమైన మనుషుల్ని పెడుతున్నారు. మీరు అదే అన్నారు కదా, ఎయిర్ హోస్టెస్ పర్ఫెక్ట్ గా రాగానే పువ్వు ఇస్తారు, ఏదో చల్లుతారు, పైన పన్నీర్ చల్లుతారు. వెళ్ళండి భోజనాలు చేయడానికి ఓ పెద్ద ఎగ్జిబిషన్ లాగా దాదాపు కొన్ని వందల వెరైటీస్ పెట్టేస్తున్నారు. ఇది మెక్సికన్ ఫుడ్ అంటారు, చైనీస్ ఫుడ్ అంటారు, రకరకాలు. ఏది తినలేము, చావలేమటిని ఆస్వాదించలేము. ఒకటి కలిసిపోతుంటే ఆ పేర్లు తెలియవు, ఏది వడ్డించుకోవాలో తెలియక ప్లేట్ అక్కడ పారేసి వస్తాం. ఆ ప్లేట్ పట్టుకుంటేనే ఇంత బరువు ఉంటుంది, నిలబడి తినలేము. డబ్బులు చూస్తే వృధా. పోనీ ఇంత వృధా చేసి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే ఆ కాపురాలు ఏమైనా కలకాలంగా నిలబడుతున్నాయా అంటే మళ్ళీ అది గ్యారంటీ లేదు. అది అంతే కదా, అది పెద్ద విషయం. అవును, కరెక్ట్. అంటే మార్పు కాలంలో రాలేదు స్వప్న, మనలో ఆ గడియారం అలాగే తిరుగుతోంది గమ్మ. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అవే నక్షత్రాలు, అదే భూమి, అదే ఆకాశం, అలాగే ఉంది కాలం. కాలంలో మార్పులు కాదు వచ్చింది, మనుషులలో మార్పు వచ్చింది, మన ఆలోచనలలో మార్పు. అమ్మ, 1-2 సున్నితమైన అంశాలు ప్రస్తావిస్తాను. చెప్పండి. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు బాగా పొలమని ఒక ఇంట్లో చాలా మంది కలిసి ఉండేవారు. ఇప్పుడు భార్యాభర్తలకి ఇప్పుడు ప్రైవసీ, స్పేస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రైవసీ లేదు, స్పేస్ లేదు. అసలు అన్యోన్య దాంపత్యం ఎట్లా సాధ్యమయ్యేది అంటే భార్యాభర్తకి ప్రత్యేకంగా వాళ్ళు కలిసి సినిమాలకు వెళ్ళడాలు, షికార్లకు వెళ్ళడాలు అవన్నీ చాలా తక్కువ. వాళ్ళిద్దరికి కలిసి మాట్లాడుకోవడానికే టైం దొరకదు. మరి ఎలా కుదురుకునేది? చాలా సున్నితంగా అడుగుతున్నాను మిమ్మల్ని. చాలా చక్కని ప్రశ్న. వాళ్ళ అన్యోన్యత ఒక రకమైనటువంటి అద్భుతమైన ఆరాధనా స్థితిలో ఉండేది. నిజంగానే మన పేరెంట్స్ ఎక్కడుండారో కూడా మనకు తెలిసేది కాదు చిన్నప్పుడు, మనకు ఇప్పటికీ గుర్తులేదు. ఏమ్మా, వాళ్ళు ఏంటంటే ఒకరికి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు భార్యాభర్త ఒకసారి నేను మంచి ప్రశ్న వేశారు. భర్త భోజనం చేసిన తర్వాత కొంత అన్నం అక్కడ మిగిలిచ్చేసేసి వెళ్ళిపోయిన తర్వాత భార్య తినడం చూశాను నేను. నాకేంటి బాగా అనిపించలేదు. అది ఏంటి చిడి, ఏంటి ఆయన తినేసిన తర్వాత ఈ అమ్మాయి తినడం ఏంటి అసహ్యంగా, ఇదేంటి బానిసత్వం లాగా. అప్పుడు నాకు ఒక ఆవిడ చెప్పింది ఇంట్లోనే, అది కాదమ్మా, ఉమ్మడి కుటుంబం కదా, అందరిలోనూ భార్య మీద తన ప్రేమను చాటుకోవడానికి అవకాశాలు తక్కువ. అవును, ఆవిడ లోపలంతా కూర్చొని చాకరీ చేస్తూ ఉంటుంది. 10 మంది 4 తోటికోడళ్ళ మీద ఎవరు ఎలా ఉంటారో తెలియదు. అంతే. తల్లి ముందు భర్త కూడా అంత స్వతంత్రంగా మాట్లాడలేకపోయేవాడు. లోపల భార్య మీద ప్రేమ ఉంటుంది, అందుకని తను పెట్టించుకుని కావాలని ఎక్కువగా పెట్టించుకుని అందులో వదిలేసి వెళ్ళిన తర్వాత తన భార్య కోసం వదిలేసి వెళితే అది భోజనం చేస్తుంది. మరి దాన్ని ప్రేమ అంటారా? దాన్ని ఏమంటారు? ప్రేమ, ఖచ్చితంగా ప్రేమే. ఏమంటారు? అలా సైన్ లాంగ్వేజ్ ఉండేది. అలా ఉండేది, సైన్ లాంగ్వేజ్ ఉండేది. వాళ్ళ లోపల ఉంటుంది ఆ ప్రేమ, బయటికి కనిపించనిచ్చేవారు కాదు. తమ పిల్లల్ని ఎత్తుకునేవారు కాదు. మా ఇంట్లో నేను చూశానుగా, మా అన్నయ్య తన పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకోవడం నేను చూడాలి. తమ్ముడు పిల్లల్ని దగ్గరికి తీసుకుని అతను ఎత్తుకునేవారు. ఆ తమ్ముడు మళ్ళీ ఆ తమ్ముడు పిల్లల్ని, అలాగే తమ సొంత పిల్లల్ని తాము దగ్గరకు తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టం లేక కాదు, అది ఇష్టం లేక కాదు. ఇప్పటికీ మా అన్నయ్య రాకుండా మా రెండో అన్నయ్య భోజనం చేయడు, అన్నయ్యని రాని భోజనం చేస్తా అన్నాడు. ఆ రకంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉంటూ పొలంలోకి వెళ్ళేటప్పుడు పెద్ద తోటి కోడలు ఊరు వెళితే రెండో తోటి కోడలు వాళ్ళకి భోజనాలు పంపించడం కానీ, ఇవన్నీ గ్రామీణ వాతావరణంలో అప్పట్లో
ఆ ఉమ్మడి కుటుంబాల్లో కొన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని భరించి కుటుంబం కోసం అందరూ ఒకరికొకరుగా ఉన్నారు. ఇప్పుడు రామాయణం నేర్పింది అది కదమ్మా మనకి. రామాయణమే మనకి ఈ రకమైనటువంటి బాంధవ్యాన్ని నేర్పించింది. కుటుంబ జీవితం తలుచుకుంటే మనకి ఎవరు గుర్తొస్తారు? అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులా ఉండాలి, అవును, తోటి కోడళ్ళు అంటే వాళ్ళ సీతారాముడిలా ఉండాలి. ఇవన్నీ మనకి మన పురాణ గాథలు ఇతిహాసాలు చెప్పినవే కదమ్మా. అలా ఉండేది గ్రామీణం. ఇప్పటికీ వాళ్ళు భర్తలు చనిపోతే కూడా ఆనాటి తల్లులు సంవత్సరాల తరబడి ఏడుస్తారు, దుఃఖిస్తారు. మరి వాళ్ళని మనకు అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఏం చూసుకుని ఇంతగా ఏడుస్తున్నారు? అవును అనిపిస్తుంది. ఏం చూసుకుని ఇంతగా ఏడుస్తున్నారంటే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారు? ఆశ్చర్యపోతాం వాళ్ళు చెప్పే సమాధానాలు వింటే. అమ్మ నన్ను కాకపోతే ఇంకెవరిని అంటారు? ఆయన సొంతం కదా, నేను నా సొంతం అయినా ఆయన సొంతాన్ని నేనే కదా, నన్ను కాకపోతే ఇంకెవరిని అంటారు? ఇప్పుడు దానికి రకరకాల సెక్షన్లు పెట్టి డొమెస్టిక్ అబ్యూజ్ అది ఇది రకరకాల, అంటే దానికి అఫ్ కోర్స్ అది కూడా ఒక వాస్తవం. మీరు ఈ ఆధునిక యుగంలో అది కూడా చూస్తున్నారు కదా, భర్తకు కూడా భార్య పట్ల గౌరవం లేకపోవడం. ఆ రోజుల్లో గౌరవం ఉండేది, బహుశా ప్రేమతో పాటు ఉండేదండి. ఇప్పుడు అదే సహజీవనంలో ఉన్న మాధుర్యాన్ని చవి చూడలేకపోవడం, సహజీవన మాధుర్యం ఏమిటో తెలుసుకోలేకపోవడం జరుగుతున్న అపశృతులు ఇప్పుడు మనం చూస్తాం. అపశృతులు ఇవన్నీ అంటే మాట్లాడటంలో. ఒక సినిమాలో ఒక డైలాగ్ కూడా చూసాం మనం, రే మీకు ఇప్పటి కాలంలో బతకడం ఎలాగో తెలియటం లేదురా, ఒక్క మాట. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సినిమాకి పోతున్నారు అనుకోండి, ఉమ్మడి కుటుంబంలో అత్తగారు ఉంటారు. ఆ రోజుల్లో మాలాంటి వాళ్ళని ఎలా మాట్లాడారు? అత్తయ్య గారు నేను మీ అబ్బాయి కలిసి వెళుతున్నాం అనేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు పేరు పెట్టి చెప్పేసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా కన్న తల్లికితో కొంత ఉంటుంది కదా, అరే ఇప్పటి వరకు నా కడుపును పుట్టి పెరిగాడు, ఇంత వాడయ్యాడు, ఇప్పటికిప్పుడు ఏదో తన సొంతమైనట్టు ఇలా మాట్లాడేస్తుంది అనేటటువంటి మాట ఉంటుంది కదా. అలా మాట్లాడకుండా ఆవిడ మనసులో అలాంటి భావన కలగకుండా జాగ్రత్తగా మాట్లాడటం అనేటటువంటిది మన పూర్వీకులు మనకు నేర్పిస్తే మేము ఆ విధంగా కాపురాలు చేసాం. మీ అబ్బాయి సుమా, మీ అబ్బాయి తర్వాతే నాకు మొగుడయ్యాడు అనేది ఆవిడకు ముందుగానే అనిపించిన తర్వాత అప్పుడు ఇదేమిటంటారు దీన్ని, ఎదుటివాడి మనసును తెలుసుకుని డిప్లొమాటిక్ గా నొప్పించకుండా తాను అవ్వకుండా జీవించడం. అనడానికి ఏముంటుంది, లాక్కోవడం పిక్కోవడం ఉండదు, ఏముంటుంది, ఇంకేముంటుంది. చాలా మంచి నీతి ఉంది అంటే చూడండి ఎంత నీతి ఉంది. ప్రతిసారి మీ అబ్బాయి అని కూడా చెప్పడం వల్ల ఎలాగ నీ భర్త నీకే సొంతం, కానీ అలా ప్రవర్తించడం వల్ల ఎలా ఉంటుంది? ఎందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా నాన్నగారు నాకు అత్తగారింటికి పంపిస్తూ రామాయణం నా చేతిలో పెట్టి, నువ్వు సుఖంగా ఉన్నప్పుడే నాకు లెటర్ రాయి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు లెటర్ రాయేది. ఎంత గొప్ప మాట నిజంగా. ఆ రామాయణ గ్రంథం నాకు ఎంత పనికొచ్చిందంటే స్వప్న, అంటే ఎదుటివారి యొక్క సైకాలజీని బట్టి మనం ఎలా మసులుకోవాలి, వాళ్ళని మనం ఎలా గెలవాలి అనేది నేను రామాయణంలో దొరికింది పాయింట్ నాకు. కైక రాముడు పాత్రలు అంటే మాట అనేది ఒక కామధేను అంటారు మా మాస్టర్ గారు. వాక్కు అనేది ఒక కామధేను, అది మనం ఏది కోరితే అది ఇస్తుంది. మన అవతలి వాడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలా మాట్లాడాలి కృష్ణుడు నేర్పించాడు. చూసారా, రాముడిని కూడా ఏమంటారైనా పూర్వభాషి. వాళ్ళు నమస్కారం పెట్టకముందు ముందే ఈ నమస్కారం పెట్టేసేవాడు. ఎదుటి మనిషిని గెలవడానికి కావలసినటువంటి ఇందాక మనం అనుకున్నామే, మన ఆలోచనలే మన మాటలు, మన మాటలే మన క్రియలు, క్రియలే అలవాట్లని అక్కడ నుంచి ప్రారంభమవుతుంది మా మనిషికి జీవితం అనేది. అది నేర్చుకుని అందరూ సుఖంగా బ్రతకొచ్చు. ఎంత మంచి మాట అన్నారు. మీరు ఎప్పుడైనా కష్టాలు పడ్డారమ్మా? చాలా పడ్డారే, పడుతున్నాను కూడా. ఎలాగమ్మా ఇప్పుడు ఈ యుగంలో కూడా ఎందుకు లేవు, ఉంటాయి కదా. వాటిని ఎలా రిసీవ్ చేసుకుని దాన్ని ఎలా శృతి కలుపుకుని దాన్ని ఎలా అధిగమించాలో అనేటటువంటి ఇది తెలిసినప్పుడు మనం బయటికి ఏమి కష్టాన్ని తెలియనీయకుండా హాయిగా బ్రతికేయచ్చు. ఎందుకు కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. ఎలాంటి కష్టాలు అంటే అప్పట్లో ఎలా ఉండేవి కష్టాలు మీవి? డైలీ లైఫ్ లో, దైనందిన జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండేవా, లేక వేరే ఇతర రకాల ఆర్థిక కష్టాలంటే మాకు అది చాలా సింపుల్ లైఫ్. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో మా వారు వర్క్ చేసేవారు. నీతికి నిజాయితీకి ఒక మారు రూపం మా శ్రీవారు. ఆయనకు ఒక్కరే కొడుకు. మా అత్తగారు చాలా అందమైన మనిషి. చిన్నప్పుడే భర్తను కోల్పోయారు ఆవిడ. చిన్నప్పుడే భర్తను కోల్పోయి చాలా అందమైనటువంటి యువతి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది. థర్డ్ పర్సన్ నేను వచ్చాను ఇంట్లోకి, ఒక్కడే కొడుకు, గారంగా పెంచుకున్నారు. పొసెసివ్నెస్ ఉంటుంది కదా. వాటినన్నిటిని అప్పుడప్పుడు కలిగేటటువంటి దాని నుంచి అధిగమించడానికి నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కొన్ని సంఘటనల్లో. ఒక్కొక్క సమయం బాగా డిప్రెషన్ కూడా వెళ్ళిపోయిన రోజులు కూడా. అయ్యో అమ్మా, అవునా? అట్లా దానిలో నుంచి సూసైడల్ టెండెన్సీ కూడా వెళ్ళిపోయిన సంఘటన కూడా ఉన్నాయి. ఉంటాయి ప్రతి మనిషికి. నా ద్వారా నేను ఎందుకు చెప్తున్నా అంతే కదమ్మా. ఇప్పుడు పొసెసివ్నెస్ భరించలేక అలాంటివి కొన్ని ఉంటాయి జీవితాల్లో. తర్వాత చివరికి అదే అత్తగారి చేత 3 లోకాలు వెతికినా నాకు కోడలు లాంటి కోడలు దొరకదని ఎందుకు అనిపించుకోగలిగాను? మీరు గెలుచుకున్నా. అదే ఆ మనసు గెలవడం అనేది ఎలాగో మా నాన్నగారు రామాయణం ఇచ్చారని చెప్పి దాని ద్వారా నేర్చుకున్నాను. ఇప్పుడు పిల్లలకి ఎంతమందికి తెలుసు రామాయణ భారత భాగవతాలు? వైవిధ్యంతో కూడిన వ్యక్తులు ఉంటారు,
ఆ వైవిధ్యం మధ్య మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే వైరుధ్యం అనేది ఉండదు కదా. వైవిధ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వైరుధ్యానికి తావే ఉండదు కదమ్మా. అవును, అంతే. అది నేర్చుకోగలిగితే ప్రతి మనిషితోనూ ఆనందంగా జీవించవచ్చు. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. వైవిధ్యానికి తావిస్తే వైరుధ్యం ఇలాగే ఉండాలంటేనే వైరుధ్యం. అంతే కదా. వైవిధ్యం ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు అని అర్థం చేసుకోవడమే. ఉంటాయి కదా. అట్లా ఇప్పటికీ ఉన్నాయి నాకు. ఎందుకుండో బాధలు అనేవి ఉంటాయి. వాటిని కూడా ఎట్లా తీసుకుని వెళ్ళాలనేటటువంటి దాంట్లో ఒడుపుగా జీవించడం నేర్చుకోగలిగితే అదే జీవన కళ. ఒడుపుగా ఎలా తప్పించుకుని దాన్ని ఒడుపుగా జీవించడం అనేది ప్రతి మనిషికి తెలిస్తే ప్రతి మనిషి జీవితం హాయిగా ఉంటుంది. నిన్న నాకు ఒక మెసేజ్ చూశాను, నీకు భలే నచ్చింది. ఒకళ్ళిద్దరు ప్రయాణం చేస్తున్నారు రైల్లో. ప్రయాణం చేస్తుంటే అమ్మాయి బ్యాగ్ గట్టిగా పక్కవాడికి తగిలిందట. కాసేపు ఆగి, అంత గట్టిగా దెబ్బ తగిలింది కదా, నా బ్యాగ్ తగిలినప్పుడు మీరు కనీసం కోపం కూడా తెచ్చుకోలేదు ఎందుకండి అని అడిగిందట పక్కవాడిని. ఆయన నవ్వుతూ, అమ్మా మన ప్రయాణం చాలా చిన్నది, నెక్స్ట్ స్టేషన్లో నేను దిగిపోతాను. ఈ కాస్త ప్రయాణంలోనే నువ్వు కాస్త బ్యాగ్ తగిలేంత మాత్రం నేను కోపం తెచ్చుకోవడం ఎందుకు, నీ మీద అరవడం ఎందుకని కాముగా ఉన్నాను అబ్బా అన్నప్పుడు ఆవిడ మాట, ఈ మాట ప్రయాణం చిన్నది, మన ప్రయాణం చాలా చిన్నది అని 10 సార్లు రిపీట్ చేసుకుంది కదా. మన ప్రయాణం చాలా చిన్నది, మన ప్రయాణం చాలా చిన్నది. అలాగే మన జీవితంలో కూడా మన తోటి వారితో మన ప్రయాణం చాలా చిన్నది, మన ప్రయాణం చాలా చిన్నది. ఈలోపు కానీ ఈ కక్షలు ఎందుకు, కార్పణ్యాలు ఎందుకు, గొడవలు ఎందుకు? ఎంత గొప్ప డైలాగ్ అమ్మా అది. ఈ కాసేపు జీవించే భాగ్యానికి ఎందరితో ఇంత విరోధాలు మనం పెంచుకోవాలా? ఎంత గొప్ప మెసేజ్ అది. చాలా గొప్ప మెసేజ్. ఎంత అసలు అది ఆ స్పృహలో ఉంటే మనకు అసలు ఎవరితో కాన్ఫ్లిక్ట్. అమ్మాయిలు వెంటనే చూసారా ఆలోచన, కదా నిజమే కదా, మన ప్రయాణం చాలా చిన్నది కదా, భర్తతో అయినా భార్యతో అయినా పిల్లలతో అయినా మన ప్రయాణం చాలా చిన్నది, మన ప్రయాణం చాలా చిన్నది. చాలా మంచి మాట అమ్మా. అది నా జీవితానికి నేను అన్వయించుకున్నాను. అలాగే అత్తగారిని మీరు జయించారు, అందరినీ జయించుకున్న గొప్ప జీవితం అమ్మా. అలా అందుకే మీరు అంత పరిపక్వంగా ఇక్కడ ఆధునికత, అక్కడ ఆ రోజుల్లో ఉండే పద్ధతులు అన్నిటినీ మీరు సమ్మిళితం చేసుకోవాలమ్మా. ఎందుకంటే మార్పులు వస్తాయి. ఆ రోజుల్లో కాలం అంతా గొప్పదని నేను అన్నాను, ఇప్పుడున్నది మొత్తం చెడ్డదని నేను అన్నాను. అప్పుడు చాలా పొరపాట్లు చేశారు, మూఢాచారాలతో స్త్రీలను అవమానపరిచారు, అలాగే కొన్ని అంటరానితనంతో జాతిని ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ అప్పుడు కొన్ని చెడు జరిగింది. ఇప్పుడు కొంత మంచి జరుగుతుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి మన కాలం రాబోయే నవయుగానికి తెల్లవారుజాము వంటిది. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రస్తుత కాలం రాబోయే నవయుగానికి తెల్లవారుజాము లాంటిది. ఒక విషయం ఏమిటంటే, వ్యవస్థ నుండి అవ్యవస్థ నుండి మళ్ళీ వ్యవస్థ, అవ్యవస్థ నుండి వ్యవస్థను అవ్యవస్థ అనేటట్టు జరుగుతూనే ఉంటుంది. రాత్రి పగలు ఒకదాని తర్వాత ఎట్లా వస్తూ ఉంటాయో. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అని మనం పాడుకుంటూ ఉంటాం. ఏదో ఒక రోజున తెల్లవారుతుంది, అందరం బతికి బట్టగడతాం. ఇది సైకిల్, సహజం. ఇప్పుడేమనిపిస్తోందంటే, ఈ కాలాన్ని చూస్తుంటే నేను రోజు అందరితో చెప్తాను, ఆధునికంగా మనం చాలా పెరిగిపోయాం అనుకుంటున్నాం. శాటిలైట్స్ రోజుకి కక్షలన్నీ ప్రవేశపెడుతున్నారు, కొత్త టెక్నాలజీలు వచ్చేస్తున్నాయి, కృత్రిమ మేధస్సు పెరుగుతోంది. ఇప్పుడు ఇంట్లో పనులు చేయడానికి కూడా మనకి పని మనిషి కూడా అక్కర్లేదట. పనికి మనిషి అవసరం లేకుండా ఒక రోబో వచ్చి మన ఇంటి పనులను చేసి పెడుతుంది. ఊడవడం, తోడవడం. మనకి బ్రెయిన్ కేం పని లేదుగా, మనకేం పని లేదు. దేనికి ఈ మధ్యన నేను ఎక్కడ పళ్ళన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయట, 32 పళ్ళు. వీళ్ళు ఎలాగ మానవులు ఎవరో నవలడం మానేశారు, ఇప్పుడు మింగేస్తున్నారని ఐస్ క్రీముల దగ్గర నుంచి. పళ్ళతో నమిలే పరిస్థితి లేదు కాబట్టి మనం తగ్గిపోదామని అవి కూడా నిర్ణయించుకున్నాయట. అట్లా ఇంకా బ్రెయిన్ కూడా ఇంకా మనతో వీళ్ళకి అవసరం లేదన్నప్పుడు బ్రెయిన్ కుంచుకుపోతే జీవోత్సవాల బ్రతుకుతాం, మనమంతా కోమాలోకి వెళ్ళిపోతాం, ఈ బ్రెయిన్ పనిచేయదు. అలాంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. అందుకని ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో నాకు అనిపించేది ఏమిటంటే, ఏదో కనిపెట్టాలని, ప్రకృతిని ఏదో జయించేసేయాలని తహతహలాడుతూ సైంటిస్టులు చాలా కనిపెడుతూ అనేక రకాల ప్రయోగాలు చేస్తూ కనిపెడుతున్నారు ఆధునికతని. సుఖవంతమైన భోగవంతమైన జీవితాన్ని గడపడానికి కావలసిన వసతులన్నీ నింపేస్తున్నారు కొంపల నిండా. అప్పుడు భగవంతుడు కూడా సహకరిస్తాడు వాళ్ళకి. ప్రకృతి తన రహస్యాలన్నీ ఈ కనిపెడుతున్నటువంటి సైంటిస్టులందరికీ ప్రకృతి ఇస్తూ ఉంటుంది, తన రహస్యాలన్నీ తీసిస్తుంటుంది ఆవిడ. అప్పుడు ప్రకృతిని నేను దర్శించాను అనుకుంటే పర్వాలేదు, నేను జయించాను అనుకుంటే అహంకారం కింద వస్తుంది. అంతే కదా. అలాగే ఋషులు కూడా తపస్సు చేసి మంచిని సమాజ శ్రేయస్సు కోసం మనకి ఆరోగ్య సూత్రాలన్నీ ఇచ్చారు. రాక్షసులు ఏం చేశారు? తపస్సు చేసి కోరకూడని కోరికలు కోరారు కదా. కంసుడి దగ్గర నుంచి, మీకు భస్మాసురుడి దగ్గర నుంచి, మన మహిషాసురుడి దగ్గర నుంచి వాళ్ళు కోరిన కోరికలన్నీ చివరికి ఏమైనాయి? వాళ్ళకే శాపాలుగా మారి వాళ్ళ
అవును. సెల్ఫ్ వినాశనానికి గోల్ వేసుకున్నారు. కారణమైంది. అవును. ఇప్పుడు సైంటిస్టులు కూడా కనిపెడుతున్నాం అనుకున్నవన్నీ కూడా, ఒరే బాబు మీరు అడుగుతున్నారు నేను ఇస్తున్నాను, మీకే తెలిసి వస్తుందిలే దీని వలన ఎంత నష్టం జరుగుతుందో అని ప్రకృతి కూడా వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తోంది. ఎందుకంటే ప్రాక్టికల్గా వాడికి తెలియాలి కదా. పిల్లవాడు నిప్పు ముట్టుకుంటూ ఉంటే "ఒరేయ్ ముట్టుకోవద్దురా" అంటాం మనం. ముట్టుకున్న తర్వాత ఏమంటున్నాం, కాలిన తర్వాత వాడు ఇలా తెలిసి వచ్చిందా, దోల తీరిందా అని అంటున్నావా లేదా? అవునవును. అలాగే ప్రకృతి కూడా తనయన్నీ ఇస్తోంది, తెలిసొచ్చిందా, నీకు రోగం కుదిరిందా అనేటటువంటి సమాధానం చెప్పడానికి ప్రకృతి సిద్ధపడుతోంది. అందుకే జల ప్రళయాలు కూడా వచ్చేస్తున్నాయి. మీరు ఎంత కరెక్ట్‌గా అన్నారంటే అమ్మా, ఇప్పుడు ఆధునిక యుగంలో మనం సౌకర్యాలను భావించేవన్నీ కూడా మనకే శాపాలుగా నాశనమే. మారుతాయంటారు. వాళ్ళే చెప్పారుగమ్మా, మేము కనిపెట్టామని గొప్పగా ఫోన్ చెప్పుకుంటున్నవన్నీ అలాగే జాతి అయిందిగా. యొక్క వినాశనానికే అని ఉమ్. వాళ్ళే చెప్పారుగా. ఐన్స్టైన్ లాంటి వాళ్ళందరూ ఈ విజ్ఞానం అంతా వినాశనానికే అని చెప్పారుగా. ఈ విజ్ఞానం గొప్పదా, వివేకం గొప్పదా? మానవుడికి ఏది కావాలి, వివేకమా విజ్ఞానమా? వివేకమే. కదమ్మా. మరి వివేకంతో జీవించడానికి లేనప్పుడు మరి ఎందుకు ఈ విజ్ఞానం ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటాం? ఇప్పుడే మీరు వస్తున్నప్పుడు రే నేను వెళ్ళి మా మనవాడిని అడిగాను, వాడు టిఫిన్ తింటున్నాడు, రే ఇట్లా వెళితే ఎక్కడికి వెళ్తున్నావు నాన్నమ్మ అని అడిగితే ఇట్లా వెళుతున్నాను రా, మరి ఇప్పుడున్నటువంటి మారిపోతున్న పిల్లల గురించి ఏదో నన్ను అడుగుతారంటే చెప్పాలి, ఏం చెప్పమంటే ఎవరికి ఏం కావాలో వాళ్ళకే అర్థం కావట్లేదని చెప్పమ్మని అన్నాడు వాడు. ఓహో! అంత అర్థమైతే ధన్యుడే. అర్థమైంది వాడికి. ఆ మాత్రం అర్థమైతే ఎవరికి ఏం కావాలో వాళ్ళకే అర్థం కావట్లేదని చెప్పమ్మని అన్నాడు వాడు. అంతే. కరెక్టే కదా. అవును. కాబట్టి ఇప్పుడున్న యువతకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియటలా. ఎందుకని? నువ్వు అన్ని సౌకర్యాలు ఇచ్చేస్తున్నావు వాడికి. అవును. ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నావు, ఇన్స్టెంట్గా అన్ని దొరికేస్తున్నాయి వాడికి. అవును. నిజంగానే వాడికి ఏం కావాలో వాడికి తెలియడలా. నెక్స్ట్ ఏంటి? అట్లా కాకుండా మనం స్టెప్ బై స్టెప్ మనం కష్టపడుతూ సంపాదించుకుంటూ కష్టపడుతూ చేసుకుంటూ వచ్చిన అనుభూతి వాళ్ళ పిల్లలకు ఉందా? మీరు ఒక్క పిల్లవాడిని పంపించండి, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల్ని బ్యాంకుకి వెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేయమనండి, రైల్వే స్టేషన్కి వాళ్ళకి ఒక టికెట్ రిజర్వేషన్ చేయమని కాదు వచ్చా? అదే మీరు పల్లెటూరు స్కూల్లో చదువుకునే పిల్లల్ని అడగండి, నూతిలో దూకుతాడు, చెరువులో దూకుతాడు, చెట్టు ఎక్కి కాయలు తెంపుకురారంటే తెంపుకొస్తాడు, నిమిషంలో దూకేస్తాడు వాడు. ఇలా కోళ్ళ ఫారంలాగా పెరుగుతున్నారు పిల్లలు. ఆ పిల్లలు ఏమ్మా స్వప్న కోళ్ళ ఫారాలే అంతే. కరెక్ట్. అంటే అలా ఒక అంటే మన జీవన శైలి, అవును, మనకి దినచర్యను దేవుని చర్యగా మార్చుకోవటం ఎలాగో నేర్పించారు మన పూర్వీకులు. అవును. దినచర్యను దేవుని చర్యగా మార్చుకోవటం ఎలాగో నేర్పించారు మన పూర్వీకులు. ఇప్పుడు మన దినచర్యను మనం ఏం చేస్తున్నాం? రాక్షస చర్యగా మార్చుకుంటున్నాం. కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాం. నిద్ర లేపడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఒక్కొక్కరిని. మత్తు వదలరా, మత్తు వదలరా. నిద్ర లేపడం నిజంగానే కష్టం, చాలా కష్టంగా ఉందండి. చిన్నప్పుడు అసలు ఒక టైంలో అయితే చన్నీళ్లు మొహం మీద చల్లేవారు. అది చాలా ఇప్పుడు వినడానికి చాలా కిరాతకంగా ఉంటుంది. కొడుతున్నారమ్మా తల్లిదండ్రులు పిల్లలు. ఇంకేం చేస్తాం? అదేంటే మీరు తింటలేదా, మీరు చేయటం లేదా అని అడుగుతున్నారు. వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదుగా. మరి వీళ్ళు అదే పని చేస్తున్నారుగా. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు కదమ్మా. అందుకని వాళ్ళని కోప్పట్టే అధికారం కూడా వీళ్ళు కోల్పోతున్నారు. బహుశా మీ కాలంలో అయితే తెలియదు బయటకు వెళ్ళి భోంచేయడం. అదే అసలు పిండి వంటలు బ్రహ్మాండంగా ఇంట్లో చేసేవారు, పెద్దవాళ్ళంతా ఉండేవారు. ఆ పిండి వంటలు వాళ్ళ ఎవరికి పనికిరావుగా పిల్లలకి. ఇప్పుడు అన్ని బర్త్డే వస్తే అదే పుట్టినరోజులు అవే. ఏ ఒకేషన్ వచ్చినా కూడా, స్కూల్లో ఏదైనా జరిగినా కూడా కేకులు, పేస్ట్రీలు, బర్గర్లు, పాడు. ఏ టిఫిన్ బాక్స్ చూడండి మీరు, పిల్లల లంచ్ బాక్స్ ఏముంటుంది అందులో. అయితే మరి ఎలా ఇందులోంచి బయటికి రావడం ఎలా అంటారు? అందరికీ తెలిసి వచ్చే రోజు వస్తుంది. ఆల్రెడీ ప్రకృతి స్టార్ట్ చేసింది తన పని అమ్మా. ఆల్రెడీ ప్రకృతి మొదలుపెట్టింది. కరోనా దగ్గర నుంచి ప్రకృతి తన చర్యలను స్టార్ట్ చేసింది. మానవుడికి బుద్ధి చెప్పడానికి కావలసిన చర్యలని ఆల్రెడీ మొదలయ్యింది. మన దాకా వస్తే అప్పుడు కానీ తెలియదు. ఒక్కొక్కళ్ళు కనువిప్పు కలిగేటటువంటి రోజు వస్తే కానీ తెలియదు. మాలాంటి పెద్దవాళ్ళని చెప్తే పెద్దవాళ్ళందరినీ పాత సామాను కింద జమ కట్టేశారంటగా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని అడుగుతున్నారటగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే. అవును, నిజమేనా? ఇది నాకు తెలియదు. ఈ మధ్యన ఎవరు అంటే ఇది ఒక నిష్ఠూరంగా వచ్చిన అంటున్నారు. పెద్దల మాట చెవికెక్కడం లేదు. ఇవన్నీ ఏదో పాత రకమైనటువంటి పద్ధతులు అనేటువంటి స్థితిలో ఆలోచిస్తున్నారు. అది పాత రకమైనటువంటి పద్ధతులు కాదమ్మా, పాత్కు సంబంధించిన పద్ధతి. పాత్ అంటే మార్గం, అంతే కదా. పథం అని అది మంచి పథంలో మనం నడిపించడానికి మనకి ఏర్పాటు చేశారు. యద్యత్ ఆచరిత శ్రేష్ఠ.
ప్రముఖులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు ఏది ఆచరిస్తారో మీరు ఆచరించండి చాలు, ఇంకేం అక్కర్లేదు, మీరు ఏం అడగక్కర్లేదు, ప్రశ్నించనక్కర్లేదు అని చెప్పాడు కృష్ణుడు. పెద్దవాళ్ళు ఏ బాటలో నడిచారో మీరు ఆ బాట, ఆ పెద్దల యొక్క బాట నుండి మన అడుగు జారి పడిపోయింది కిందకి. మళ్ళీ ఆ అడుగు పట్టాల మీదకి ఎక్కేంత వరకు మనం ఈ బాధలు పడవలసిందే, కుటుంబాలు ఈ కలహాలన్నీ మనం అనుభవించవలసిందే. ఈ మనం ప్రతిరోజు మనం చూస్తున్నటువంటి అనర్థాలు రకరకాల. ఇప్పుడు నేను చూడండి, ఎక్కడ కాశీ బుగ్గలోనో ఎక్కడో పాపం చనిపోయారట దీంట్లో. ఇవన్నీ దేనికి వస్తున్నాయి? చాలా క్రమశిక్షణ ఇది, మనలో క్రమశిక్షణ ఇది. కాసేపు కూడా ఆగలేని పరిస్థితి. పైగా ఒక్క విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నాను స్వప్నం. ఈ దేశంలో ఒక భిక్షగాడు, ఒక దొంగ కూడా లేనటువంటి దేశం. ఆడంటాడు కదా, మన బ్రిటిష్ పార్లమెంట్లో బెబింగ్టన్ మెకాలే, భారతదేశం అంతా తిరిగి వచ్చాను నేను, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఎక్కడ ఒక దొంగ కానీ ఒక భిక్షగాడు కానీ నాకు కనిపించలేదు. చాలా విలువలతో కూడినటువంటి జీవితాలు వారివి. వారిని జయించడం చాలా కష్టం నాకు. అందుకనే నేను వాళ్ళందరినీ కూడా పరాధీనులను చేయడానికి మన భాషను ప్రవేశపెట్టాను. అక్కడ సంస్కృత భాషను తీసి తాళాలు వేసేసాను. చెప్పి జయించాడు కదా. అలా ఒక్క దొంగ, ఒక భిక్షగాడు లేని దేశంలో ప్రతి మనిషిని ఒక భిక్షగాడు కింద, ఒక దొంగగా చేసేసారు కదమ్మా. చేసేసామా లేదా? ఉచితంగా వచ్చిందంటే పరిగెట్టిపోవడమా? ఎవరికో ఏదో వచ్చేస్తుంది, పుణ్యం వస్తుందని పొలోమంటూ వెళ్ళిపోతాం. ఒక క్రమశిక్షణ లేదు, పాడు లేదు. ఎంతమంది అక్కడికి వెళ్ళగానే మీకు ఆ పుణ్యం వచ్చేస్తుందని అనగానే పొలోమంటూ పరిగెత్తుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు కదా. చాలా అవును. అలా ఇచ్చేస్తాడా వెంటనే భగవంతుడు? అంత తేలిగ్గా ఉన్నాడా భగవంతుడికి? ఇదే పని. ఈ పెద్ద పెద్ద ఘట్టాలకు ఇదే ఒక పూనకంలా వస్తుంది. ఎందుకండి ఇలా చెప్పడం? ఎందుకు ఇంకా మభ్యపెడతాం? పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అన్నం తినిపిస్తూ చందమామ రావే, జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ వాడినట్ల ఏమర్చి అన్నం తినిపించడానికి ఒక ప్రక్రియ. అది పక్కలో పడుకోబెట్టి కథలు చెప్పి, నాన్న నువ్వు ఇలా చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాంట, నువ్వు చదువుకో, ఇది చేస్తే అది చేస్తాను. ఎందుకని? వాడిని ఆ మార్గంలో పెట్టడానికి, బుజ్జగించడానికి చెప్పిన మాటలని పెద్ద అయిన తర్వాత కూడా అదే బుజ్జగించు మాటలు మీరు చెప్తే వాడిని వంచడం కాదా? మనల్ని మనం వంచుకుంటూ ఇతరులను వంచడం కాదా ఇలాంటివి చెప్పడం? అవును, అంతే కదా. అది చేస్తే పుణ్యం వచ్చేస్తుంది. నిన్న మా గోశాలకి ఎవరో వచ్చారు, ఎవరో చెప్పారట, అక్కడ ఆవు ఎన్ని వెంట్రుకలు కిందకి రాలిస్తే అంత పుణ్యలోకాలకు వెళతారని చెప్పారని. ఈ మధ్యకాలం రాళ్ళు తెచ్చేవాళ్ళని ఆపలేకపోతున్నాం. అవి గోక్కోవడానికి తెచ్చే రాళ్ళు ఎవరో చెప్పారు, నా రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పడేసిపోతారు. మా రాయి పెట్టలేదు, మా రాయి పెట్టలేదు అని కోపం. ఇది ఎక్కడైనా ఉందా అసలు? పెద్దవాళ్ళు పైగా వాళ్ళని రోజు రోజుకి మనం అజ్ఞానంలో పడేస్తున్నామా, లేకపోతే వాళ్ళలో ఒక మేధస్సును రగిలిస్తున్నామా? అంటే ఎందుకు ఈ తపన ఎక్కువైపోయింది? అంటే ఏదో పొందాలని చూపు వర్ధోపు లోకంలో ఉండాలా, అధో లోకంలో ఉండాలా? అదే కదా. హయ్యర్ లెవెల్లో థింక్ చేయడానికి బదులు ఇంకా మన లోయర్ లెవెల్లో థింక్ చేస్తూ ఇంకా నువ్వు ఎల్కేజీలో కూర్చోబెట్టి చెప్తే ఎలా వాళ్ళకి పాఠాలు? ఎంత ప్రమాదం జరుగుతుందని ఎంతమంది నవ్వుకుంటున్నారు మనల్ని చూసి, ఎంతమంది వేళాకోళానికి గురవుతున్నాం మనం. ఎప్పుడు ఆలయాలకు వచ్చినా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ప్రవర్తిస్తే మనల్ని చూసి 10 మంది నవ్వుకోరండి. అవునవును. వాళ్ళ ప్రపంచ దేశాలన్నీ కూడా క్రమశిక్షణతో మనదైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించడానికి పద్యాలు నేర్చుకుంటున్నారు, శ్లోకాలు నేర్చుకున్నారు, రుద్ర రమకాలు బ్రహ్మాండంగా చదువుతున్నారు, చక్కగా నాట్యమో సంగీతమో నేర్చుకుంటున్నారు, ప్రదర్శిస్తున్నారు. అద్భుతంగా మనదైనటువంటి సంస్కృతిని అవలంబించుకోవడానికి వాళ్ళు ఊబర్లుడుతుంటే మనం ఏంటమ్మా ఇలా అయిపోతున్నాం? మనకి వినోదానికి కూడా ఒక నిర్వచనం మారిపోయింది. మీరు బిగ్ బాస్ చూస్తారమ్మా? అబ్బో అడగండి. అంటే అర్థం కాని పరిధులు దాటిపోతుంది. ఆ పరిధి దాటకూడదని లక్ష్మణుడు అక్కడ రేఖ గీశాడు. లక్ష్మణ రేఖను ఎందుకంటాం మనం? సంస్కృతి దాటకొస్తే ప్రమాదం. అదే జరిగిందిగా. రాముడు ధర్మం అయితే సీతమ్మ సంస్కృతి. ఆ సంస్కృతి కనుక దాటిందంటే ప్రమాదం సుమా అని చెప్పి గీశాడు. కాదని చెప్పేసి ఆవిడ వెళ్ళింది, నమ్మేసింది, మాయ మాటలు నమ్మేసింది. రాముడిని ఏదో చేసేస్తాడేమో భయంతో వెళ్ళిపోతే ఏమైంది? మళ్ళీ ఆయన కలపడానికి వివేకమైన ఆంజనేయుడు రావాల్సి వచ్చింది. ధర్మాన్నించి సంస్కృతి విడిపోతే వివేకమైన ఆంజనేయుడు వస్తే కానీ మళ్ళీ ధర్మము సంస్కృతి కలవదు. అందుకని ప్రతి యువకుడు ఇవాళ ఒక వివేకానందుడై, ప్రతి యువకుడు ఒక ఆంజనేయుడై, ప్రతి యువకుడు ఒక ప్రహ్లాదుడై వాళ్ళ జాతిని మళ్ళీ కలపవలసిన అవసరం ఉన్నది. అంటే ఇది విమర్శించాలని నేను ప్రస్తావించలేదమ్మా, కానీ మీరు అన్నట్టు నిజంగా ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయింది ఇటువంటి వినోదభరిత కార్యక్రమాలు. అబ్బో, అంటే వినోదంలో జగుప్సాకరమైన ఏకీకరమైన వినోదం. మళ్ళీ దాని మీద మామూలుగా అంటే రకరకాల చర్చలు జరుగుతూ వాళ్ళు ఏమిటి, వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి అని రకరకాల నెగిటివ్ ఎమోషన్స్ రావడం. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా కూడా దాని మీద ఇంకొకటి చర్చ పెడతారు, ఇంకొకటి మాట్లాడి ఎక్కువైపోయి అభిప్రాయాలు అభిమతాలు ఎక్కువైపోయి ప్రజలను ఒక గందరగోళ పరిస్థితిలో పడేస్తాం. కరెక్ట్ గా చెప్పారు. ఇది మంచిదా? ఇంకొకటి కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే
ఈ ఆధ్యాత్మిక స్పిరిచువలిజంలో కూడా ఒక సైకోస్ తయారవుతున్నారు. కరెక్ట్ గా చెప్పారమ్మా. నిజమండి. ఒక పిచ్చెక్కిన వాళ్ళు అది చెప్పారు కాబట్టి మనం ఇలా చేయాలి. ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది, గుర్తుందా మీకు? ఎన్నో గొట్టాలు పెట్టేసి ఇంట్లో ఒక ట్యూబులు పెట్టేసి ఆ ట్యూబుల్లో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందని అందరూ ఒకేసారి చనిపోయారు. అంటే ఇదొక పిచ్చ. రెండో పిచ్చ పర్వర్షన్. ఇంకోళ్ళు మనం గొంతు చించుకుని అరుస్తున్నాం, వీళ్ళు అది పాటించట్లేదు, వాళ్ళు ఇది పాటించట్లేదు అని అదొక సంస్కృతి మొదలైంది. మళ్ళీ అదొకటి గొంతు చించుకుని అరుస్తున్నారు చాలా మంది. ఎందుకు? పూర్వకాలం నుంచి వీళ్ళందరూ చెప్తేనే పాటించారా? అసలు ఆధ్యాత్మికత అనేది పుట్టుకతోనే ప్రారంభమైందమ్మా, మనసులోనే ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏదో పెద్ద గ్రంథాల్లో చదివేది ఆధ్యాత్మికత కాదు, మన జీవితమే జీవించటమే ఆధ్యాత్మికత. అవును, లైఫ్ అది, ఒక వే ఆఫ్ లైఫ్ అది. ఎందుకంటే పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇలా జరిగాను కదా. శృతి అంటే వేదము, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, సంప్రదాయం దానికి నిచ్చెనేటి సత్సాంప్రదాయాలు మనకు ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కూడా పూజాధికారి, ఇవన్నీ దానికి నిచ్చెన లాంటి. వేదం అర్థం కాదు కాబట్టి ధర్మశాస్త్రాలు ఒక పర్సానిఫికేషన్, ఒక మనిషికి ఆపాదించి మన కథలుగా చెప్పారు. ఆ కథలే మన జీవితం. మహాభారతం చదివితే వైవిధ్యమైనటువంటి పాత్రలు ఉంటాయి, విభిన్న స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు సమాజం, వాళ్ళందరితో కలిసి ఉండటం ఎలాగో నేర్పింది. రామాయణం అంటే కుటుంబం ఎలా ఉండాలో, ప్రజలను ఎలా పరిపాలించాలో మనకు చక్కగా దాని అనుపానులన్నీ మనకు తెలియచేస్తారు. దాని ప్రకారమే మనం నడుచుకుంటున్నాం, వాళ్ళనే గుర్తు చేసుకుంటున్నాం, వాళ్ళ జీవితాలతోనే సమన్వయం చేసుకుంటున్నాం మన జీవితాన్ని కూడా. సింపుల్. దీనికోసం దీంతా చించేసుకుని గొంతు చించుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఇలా మాట్లాడుకున్నారా? పూర్వంలో మా ఇళ్లలో జరగలేదా? ఇప్పటికీ జీవించడం లేదా? పర్ఫెక్ట్ గా చెప్పారమ్మా. ఆధ్యాత్మికత అంటే వ్రతాలు, పూజలు, నోములు, పారాయణలే కాదు. నన్ను నువ్వు తెలుసుకో, నేనెవరిని, నేను ఎందుకు వచ్చాను, నాకంటూ ఒక రోల్ ఉంది, భగవంతుడు ఒక పాత్రతనిచ్చాడు, ఆ పాత్రతను నేను సజావుగా నిర్వహించడమే ఆధ్యాత్మికత. నన్ను కూడా ఆధ్యాత్మికవేత్త అంటే నేను ఒప్పుకోను. నన్ను ఎవరైనా పరిచయం, ఎందుకమ్మా ఆధ్యాత్మికవేత్త అంటే చాలా పెద్ద పదం అమ్మా. ప్రతిదీ మీరు చిన్న శ్లోకాలు చెప్పినా పద్యాలు చెప్పినా ఆధ్యాత్మికవేత్తలు అనేస్తున్నారు ఎందుకు? అందరికీ శ్రీలు ఎందుకు తగిలించేస్తున్నారు ఇట్లా? దానికంటూ ఒక అర్హత ఉండాలి. నన్ను కూడా అలా అనొద్దని చెప్తాను నేను అందరికీ. కానీ మీరు చాలా నిజంగా అందరికీ అర్థమయ్యేలా చాలా రీజనబుల్ గా చెప్తారు. సోషల్ ఇప్పుడు మనకి వాడికి అర్థమయ్యేటంటే, పిల్లవాడు అడుగుతున్నాడు ఇవాళ, ఒకప్పుడు మా చిన్నప్పుడు మాకు భూకంపం ఎలా వస్తుందమ్మా అంటే, మా జేజమ్మ వాళ్ళు భూమి కంపించినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతుందమ్మా బరువు ఎక్కినప్పుడు, ఆ మారుతున్నప్పుడు వచ్చే ప్రకంపనే భూకంపం అని చెప్పేది. అలాగానే దండం పెట్టేసేవాడు. వాళ్ళు ఆలోచిస్తే ఏమీ చదువు రాకపోయినా వాళ్ళు చెప్పిందంటే ఎంత అర్థం ఉందమ్మా. సైన్స్ కూడా అంతే కదా. ఆ భూమి యొక్క సమతుల్యతను మనం దెబ్బతీసినప్పుడు అది కంపిస్తోందిగా, అంతే కదా. భూకంపం ఎందుకు వస్తుంది? నిజమే. ఇప్పుడు చూడండి, ఆకాశ హర్మ్యాలు కట్టేస్తున్నాం, ఎక్కడ చూసినా భవనాలు ఎక్కడ ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. లోపలికి ఎంత లోతు తవ్వుతున్నాం మన స్వార్థం కోసం. మనం కంఫర్ట్గా జీవించాలని మనం ఏదో భోగలాలసలో పడిపోయి ఎంత లోతుకు వెళుతున్నాం మనం. ఎక్కడ బ్యాలెన్స్ తప్పుతుందా లేదా? ఒకవైపున పర్వతాలు, ఒకవైపున నదులు, ఒకవైపున సముద్రం, ఒకవైపున చెట్లు, దీని బ్యాలెన్స్. ఒకప్పుడు పూర్వంలో మేము ఎడ్ల బండి కట్టుకుని వెళుతూ ఉంటే మా అన్నయ్యలు బండి తోలుతూ, మరి వెనక బరువు ఎక్కినట్టు కొంచెం బస్తాలు తీసుకురండి ముందే ఇండి అనేవారు. అంటే ఏంటి, అక్కడ బ్యాలెన్స్ తప్పింది కదా. ఇప్పుడు అదే కదా, మరి ఇప్పుడు అదే ప్రకృతిలో బ్యాలెన్స్ తప్పుతుందా లేదా? ఈక్విలిబ్రియం అంటారు, దాన్ని మెయింటైన్ చేయాలా లేదా? మరి మానవులుగా మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం? మన చదువు ఎక్కడికి పోయింది? మన వివేకం ఎక్కడ తగలబడింది? మరి ఇంత భూమి మనకి ఇచ్చినప్పుడు 100 మంది ఉన్న చోట నువ్వు 1000 మందిని పెడుతున్నావు, 10 మంది ఉండవలసిన చోట 100 మందిని కూర్చోబెడుతున్నావు. ఎలా ఉంటుంది అక్కడ బ్యాలెన్స్? నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? పంచభూతాల గురించి మనం ఆలోచిస్తున్నామా? మరి దానికి కోపం రాదా? అగ్నికి కోపం రాదా? వాయువుకి కోపం రాదా? ఇవన్నీ స్తంభించిపోతే ఒకరోజు ఏమవుతాం? మనంతా ఖచ్చితంగా అవుతున్నావా? అన్ని కరువు కాటకాలు, మన వైపరీత్యాలు అన్ని జరిగిపోతున్నాయి. ఇప్పుడు జలప్రళయం ప్రారంభమైంది కదా, ముంచేస్తుంది కదా. ఎప్పుడు కురుస్తుంది వర్షం? అనావృష్టి, అతివృష్టి, అనావృష్టిలు చూస్తున్నామా లేదా? నేను పెద్దగా ఏం చదువుకోలేదమ్మా. మేము చదువుకునేది ఎంత? 10వ తరగతి. ఇప్పుడు మాది 11వ తరగతి. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి నేను చదువుకున్నది అంతవరకు. జిల్లా పరిషత్ తెలుగు మీడియము. మా నాన్నగారు మా అమ్మగారు ఏం చదువుకున్నారు? 4వ తరగతి, 2వ. వాళ్ళు చెప్పినంత గొప్ప విషయాలు ఇప్పుడు చెప్పగలమా మేము? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్పగలరా? ఒక పద్యం చెప్పిన దాని తాత్పర్యం ఎంత అందంగా మాట్లాడి చెప్పేవారు మా నాన్నగారు. మందలించవలసి వచ్చిన మా అమ్మల్ని పిల్లల్ని ఎప్పుడైనా మహాభారతానికి, రామాయణానికి ముడిపెట్టి దాన్ని సమన్వయం చేసుకుని చెప్పి. ఒకరోజు మా అమ్మగారికి ఎదురు సమాధానం చెప్పాను. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నన్ను పిలిచారు. అమ్మ, భూమి కంటే భారమైంది ఏది అని అడిగారు. తల్లి, నాన్న అన్నాను. మరి అది తెలిసేనా అమ్మకు సమాధానం చెప్తున్నావు అని అడిగారు. అంటే మందలించడంలో కూడా వాటిని గుర్తు చేస్తూ చెప్పడం మీకు భలే గుర్తుంది. కానీ చూడండి ఎంత నాటుకుపోయింది మీలో. నాటుకుపోతాయి కదా చిన్నప్పుడు. నిజంగానే ఒక తరంలో మీరు అన్నట్టు, మీ తరంలో అమ్మా మీరు ఇలాంటివి నాటుకుపోయాయి. మా తరంలో మేము చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతాలు కూడా బాగా ఇప్పుడు అలవాటు. అద్భుతం. మీరు
కానీ ఫ్యామిలీలో మీ అమ్మగారు అందరికి ఎంత జ్ఞానం కానీ తర్వాత తరం అమ్మా ఇప్పుడు వాళ్ళకి మెమరీ ఉండట్లే, ఎట్లా తక్కువ. ఉంటుంది? అంటే అందరికీ అని చెప్పలేం కానీ చాలా తగ్గిపోయింది. తగ్గిపోతున్నాం. 9 ఎంతరా అంటే వాడు క్యాలిక్యులేటర్ నొక్కితే వాడికి బ్రెయిన్ ఎలా పనిచేస్తుందమ్మా. ఎక్కాలి కింద నుంచి పైకి, పై నుంచి కిందకి చెప్పించేవారు మాతో పెద్దమాల శిక్షల విషయాలు. ఇప్పుడు పిల్లలకి తిథులు తెలియదు, మాసాలు తెలియదు, నక్షత్రాలు తెలియదు. చిన్న లెక్క కూడా ఇది చూసి చెప్తున్నాడు. ప్రతిదానికి గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నాడు ప్రతి చిన్నదీను. వాడికి బ్రెయిన్ ఎక్కడ పనిచేస్తుంది? అవును. కాబట్టి వాళ్ళకి మనం ఇప్పుడు స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడండి, ముందు మానవుడికి కావలసిన అవసరాలు తీర్చడం చాలా కష్టం. నిజంగా మానవుడికి అవసరాలు రెండే, ఒకటి మానసిక పరమైనవి, ఒకటి శారీరక పరమైనవి, రెండే అవసరాలు. అలాంటి అవసరాలు తీర్చాలంటే ముందు జనాభా పెరుగుతున్న కొద్దీ చాలా కష్టము. కేవలం వ్యాపార దృష్టితో చేసే వాటిని బహిష్కరించి తీరవలసిందే అన్నాడు. అర్థమైందా నేను చెప్పి? అర్థమైంది. కేవలం వ్యాపార దృష్టితో చేసే వాళ్ళని బహిష్కరించాల్సిందే, వాటిని తీసేయాలి. అవును. సముద్రంలో పారేయాలి. ఇది సమాజానికి చేటు చేస్తుంది అనుకున్నప్పుడు దాన్ని సమాజంలో పెట్టకూడదు. మా అత్తగారు అనేవారు బంగాళదుంపలు ఒకసారి తినకూడదని ఏదో వచ్చింది పెద్ద వార్త, బంగాళదుంపలు ఇది వస్తాను. మా అత్తగారు ఒక మాట అన్నారు, మేడం బంగాళదుంపలు తినకూడదని రేడియోలో చెప్పే బదులు బంగాళదుంపలు మార్కెట్లోకి రానియకుండా చెయ్యొచ్చు కదా అనేవారు. అవి ఎంత గొప్ప మాట అది. అవును, కరెక్టే. అవును. అలాంటి అసలు మార్కెట్లో ప్రజల కళ్ళ పడకుండా ఉంటే చూస్తే జాగ్రత్త పడొచ్చుగా. వచ్చిన తర్వాత మనం ఎంత మొత్తుకుంటే ప్రజలు ఎంతవరకు వింటారు? ఎందుకంటే పెద్దల మాటలు చద్ది మూటలని ఎందుకన్నారు? అనుభవంతో చెప్పే మాటలమ్మా అవి. అప్పుడు చిన్నప్పుడు మాకు కోపం వచ్చి ఉండొచ్చు, కానీ పెరిగిన తర్వాత అబ్బో నిజంగా అమ్మ నా మాట చెప్పేది, నాన్న ఈ మాట చెప్పారు కదా, కరెక్టే కదా. ఆ కాసేపు మనం ఓపిక పట్టకపోయి ఉంటే ఎలా ఉండేది జీవితం? చిన్నప్పుడు మేము కూడా కాపురానికి వచ్చినప్పుడు ఎవరమైనా కొంచెం భయపడతాం. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు. అప్పుడు మనకు ఒక డిప్రెషన్ వస్తుంది. అమ్మ వీళ్ళతో ముందు కొనసాగించలేమనే భయం ఏర్పడుతుంది. అవును. అప్పుడు వాళ్ళ దగ్గరకు తీసుకుని మేము కూడా వచ్చిన కొత్తలో ఇలాగే భయపడ్డాము. తర్వాత స్వభావాలు అర్థమవుతాయి. వాళ్ళతో శృతి కలుపుకుని జీవించడం ఎలాగో మీకు అర్థమవుతుందమ్మా అని నెమ్మదిగా చెప్పి పంపబట్టి మేము కాపురాలు నిలబెట్టుకోగలిగాం. అవును, నిజమే కదా. ఆ రోజున అమ్మ చెప్పకపోతే, పెద్దమ్మ చెప్పకపోతే, నాన్నగారు చెప్పకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళం అని అనిపిస్తుందా లేదా? అవును. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? అసలు ఇప్పుడు అంత చెప్పుకోవడం, ఫోటో షూట్స్కి వీటికి పెడుతున్నంత టైంని, వాటిని అసలు ఈ పిల్లలకి వివాహ వ్యవస్థలో ఇది మనకున్నటువంటిది ఒక యూనిట్, 2 కుటుంబాల కలయిక, 2 భిన్న మనస్తత్వాలు. అమ్మకు బ్యాటరీ పెట్టేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ 2 కలిపి పెడితేనే బ్యాటరీ వెలుగుతోంది. అందుకని భార్యాభర్తలు ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి, 2 కలిసి జీవించడమే గొప్పతనం. అవును కదమ్మా. ఒక చోట మొక్కను పెడితే ఆ మొక్కను తీసి మరొక చోట నాటితే మళ్ళీ ఈ వాతావరణానికి అలవాటు పడటానికి 2-3 రోజులు పడుతుందమ్మా. మళ్ళీ నిటారుగా నిలబడుతుంది. ఇప్పుడు వాడిపోయినట్టు కనిపిస్తుంది కానీ తర్వాత నిగనగలాడుతుంది అని మనం ఎగ్జాంపుల్గా చెప్తే ఎవరైనా చెప్తున్నావా? వింటున్నారా? అంటే ఎవరికి వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అమెరికాలో ఉద్యోగాలు లేవు. ఒకప్పుడు అమెరికా అబ్బాయి అయితేనే పిల్లనిస్తాం అన్నారు. ఇవాళ ఏం పర్వాలేదండి, ఒక 20 ఎకరాలు 10 ఎకరాల పొలం ఉంటే చాలు, వ్యవసాయం చేసినా అని చేస్తున్నారు. అసలు పిల్లవాడు పెళ్ళొద్దు అంటున్నాడు, అమ్మాయి పెళ్ళొద్దు అంటుంది. ఏమిటి మరి ఇది? పిల్లలు అసలు వద్దంటున్నారు, పిల్లల్ని కనవంటున్నారు. దేనిని బాగా పడిపోయిందమ్మా చాలా దేశాల్లో. జనాభా భారతదేశం ఒకటే పడిపోయి కొన్ని దేశాల్లో అయితే బాగా తగ్గిపోయిందట పిల్లల కండం అనేది. ఇదంతా ఏం లేదు స్వప్న, నేను చెప్పాక ఎప్పుడో ఇప్పుడు ఎగ్స్ ఫర్టిలైజింగ్ అని వినుంటారు మీరు. అంటే మనం ఎగ్స్ తీసుకెళ్లి దాచడం తర్వాత కండానికి చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో లేదే లేదు, ఇవన్నీ పురాణ కాలంలో కూడా ఉన్నవే. మన ఫర్టిలైజేషన్ ఇవన్నీ లేవేంటి? గాంధారి కథ చూస్తే ఏమిటి, అయ్యో నిజ కథలు చూస్తే ఏమిటి, ఇవన్నీ లేకేం కాదు. అది అప్పటికప్పుడు ఆ అవసరంలో ఆ సంతానం దానికి చెప్పడానికి పుట్టించారు. అందుకని అదే ఇప్పుడు కూడా కొనసాగిస్తామంటే ఎలా కుదురుతుంది? అంతే. సృష్టిలో లేనిది లేదు, సృష్టిలో ప్రతిదానికి వద్దని చెప్పలేదు, దేనికైనా హద్దు ఉండాలని చెప్పింది తప్ప వద్దు అని చెప్పలా. అంతే, హద్దు ఉండాలని చెప్పింది. పరిమితులు దాటితే ప్రమాదం అని చెప్పింది. ప్రమాద గంటికలు సూచించారు. ఆ ప్రమాదంలోకి వెళ్ళి పడిపోతే మళ్ళీ మనకే తెలిసి వస్తుంది. మళ్ళీ వెనక్కి వస్తాం, తప్పది ఇది. మళ్ళీ వెనక్కి వస్తాం. మీ వంటి వారు అప్పుడప్పుడు గుర్తు చేయడం అమ్మా అవసరం. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఏం పర్వాలేదమ్మా. ఎందుకంటే మీరు చెప్తే అర్థమయ్యేలా చెప్తారు, చమత్కారంతో చెప్తారు, విపరీతమైన ప్రేమతో కూడా చెప్తారు. ప్రేమేమా సమాజం మీద మనకు ఉండేది ప్రేమే. ఎందుకంటే ఎవరు మంది మనం ఊరికే వసుదైవ కుటుంబం ఊరికే మాటల్లో చెప్పుకోవడం కాదు. ఈ సమాజంలో మనం ఒక భాగం. సమాజం బాగుంటే అందులో నేను ఉన్నానుగా నేను బాగుంటాను. అందుకని సమాజం హితాన్ని మనం కోరుకుంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఇప్పుడు పిల్లలకి నేను చెప్తున్నాను, ప్రతి చోటకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇంతమంది విద్యార్థులను ఎందుకు కలుస్తున్నా, రేపటి బాధ్యత వాళ్ళే. మరొకటి ఏంటి మీ కన్సర్న్స్ ఏంటమ్మా? ఈ తరం చూస్తే ఏమిటి మీకు కొట్టొచ్చినట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి? ఈ తరం పిల్లలు బాగున్నారు, ఈ తరం పెద్దవాళ్ళు బాగాలేదు, ఈ తరం పిల్లలు బాగున్నారు. పిల్లలతో నేను మాట్లాడితే నేను ఎక్కువ పిల్లలతో కూర్చొని సంభాషిస్తా.
వాళ్ళు చెప్పే ఆన్సర్స్ వింటుంటే ఒక్కొక్కసారి నాకు అరే మనకి తట్టలేదు ఇది. ఇంకోటి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎవరి ప్రణాళిక వాళ్ళు వేసేసుకుంటున్నారు. తల్లిదండ్రులతో ప్రమేయం లేకుండా ఇవాళ టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. వాళ్ళ జీవితానికి కావాల్సిన బాటను వాళ్లే నిర్మాణం చేసుకుంటున్నారు. రీసెంట్గా మీరు పేపర్లో కూడా చూశారు కదా, ఒక పిల్లవాడు ఇక్కడ గుజరాత్లో ఎక్కడో హాస్టల్లో చదువుతున్నాడు. హాస్టల్లో చదివితే కొద్ది రోజులు హోమ్ సిక్తో బాధపడ్డాడు. అమ్మని చూడాలని, నాన్నని చూడాలని బాధపడ్డాడు. ఆ తర్వాత ఇలా బాధపడటం కంటే నేను ఏదైనా కొత్తగా ఆవిష్కరిస్తే బాగుంది, ఒక డ్రోన్ కనిపెట్టాడు. మీరు వినే ఉంటారు పేపర్లో చూసి. ఆ డ్రోన్ కనిపెడితే కేంద్ర ప్రభుత్వం ఆ కుర్రవాడిని పిలిచి ఆ తర్వాత ఆ డ్రోన్స్ తయారు చేయించి పెద్ద మార్కెట్టే, చిన్న వయసులో వాడు అంత పెద్దవాడైపోయి గొప్పగా వాడుగా తీర్చిదిద్దబడ్డాడు. మరి చూడండి, అతని ఆలోచనల నుంచి పుట్టినటువంటి ఒక ఇది. అలా పిల్లలు చాలా గొప్ప గొప్పగా ఆవిష్కరిస్తున్నారమ్మా. అవునవును, వాళ్ళలో చాలా చాలా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి తరంలో ఒకవైపు బాగా అధికంగా డబ్బు సంపాదించేసి పిల్లలకి కావలసిందని ఇచ్చేస్తే వ్యసనాల బారిన పడు సమాజం ఒకవైపున ఉన్నారు. అలాగని మొత్తం పిల్లలు చెడిపోవాలి. కొంతమంది పిల్లలు ఇలా కూడా తయారవుతున్నారు, ఇలా కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. మన యొక్క ఇతిహాసాల మీద శ్రద్ధ పెడుతున్నారు. మన భారతీయ సంస్కృతి మీద కూడా వాళ్ళు ఇది చేసుకోవడానికి ఉబలాట పడుతున్నారు. అవి చూస్తున్నాం మనం. కాబట్టి సమాజంలో ఈ మంచి చెడు అంతా ఒకటి ఉంది. ఇంకోటి స్వప్న, మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చాలాసార్లు రామోజీరావు గారితో కూడా ఒకసారి ఒక సందర్భంలో కలిసి వెళ్ళి మాట్లాడాను. రామోజీరావు గారు ఒక సజెషన్ అండి, ప్రపంచ దేశాలలో పత్రికల వాళ్ళు మంచిని తాటికాయలంతా రాస్తారు. ఎక్కడన్నా సమాజంలో చెడు జరిగితే ఒక మూల రాస్తారు. వాళ్ళు మంచికి ప్రాధాన్యతనిస్తారు, చెడుకి అప్రాధాన్యత ఉంటుంది. మనం పేపర్లో ఏదైనా జరగన పెద్ద పెద్ద తాటికంత అక్షరాలతో చెడును పెద్దగా మనం హైలైట్ చేయటం వలన ప్రపంచమంతా చెడిపోతుందనే భావనలో పడిపోయి మనం మాత్రం ఏం చేస్తామలే నలుగురితో నారాయణ అనే భావనలో నిస్పృహలో పడిపోతున్నారు. దయచేసి మంచిని కూడా మీరు పెంచండి, మంచి విషయాలను కూడా తాటికంత అక్షరాలతో రాయండి. అప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారంతా. అంతా చెడిపోతుంది అని అనుకుంటున్నారు. నేను సమాజంలో చాలా చోట్ల పర్యటిస్తాను కదా స్వప్న. అవును, మానవత్వం కూడా అనేక రకాలుగా వెల్లివిరుస్తోంది అమ్మా, వెల్లివిరుస్తోంది. చాలా ప్రజాసేవలో పేరు ప్రఖ్యాతులను ఆశించకుండా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని 40 మందిని నేను ఇంటర్వ్యూ చేశానమ్మా. ఒక అతనైతే రైల్వే ప్లాట్ఫామ్ మీద పడిపోయిన పిల్లల్ని, రామచంద్ర శరత్ బాబా నెల్లూరులో ఉంటాడు, ఒక్క అబ్బాయిని గురించి చెప్తా, 40 మందిని గురించి మీకు చెప్పలేను కాబట్టి. ఆ పిల్లలందరినీ తీసుకుని వచ్చి ఒక పాక నిర్మాణం చేసి చదువులు చెప్పిస్తూ వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగాలు చూస్తున్నారు. అతను ఏనాడు పేరు ప్రతిష్టలు ఆశించలా. నేను అడిగాను ఒక రోజున, ఈ పిల్లలందరినీ తీసుకు ఎందుకు పెట్టుకున్నావు శరత్ బాబు నువ్వు అని అడిగితే, అమ్మా గొంగళి పురుగును చూసి మనం అందరం అసహించుకుంటాం, చేతి మీద పడితే ఒక్కసారి విదిలించి పారేస్తాం. అదే గొంగళి పురుగు సీతాకొక చిలుకగా మారాలి అంటే అందరం గొంగళి పురుగులను చంపేస్తే ఎలాగమ్మా? ఈ గొంగళి పురుగు లాంటి పిల్లల్ని తీసుకుని వస్తే సీతాకొక చిలుకలుగా మార్చేస్తేనే కదా మీ అందరూ ఆనందపడుతున్నారు. అవును, అతని దగ్గర పెరిగిన పిల్లలు ఇక్కడ సిటీలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారమ్మా. మీరు అన్నది రైటే అమ్మా. మానవత్వం చాలా వెల్లివిరుస్తోంది. అలాంటి సందర్భాలు బాగా ఉన్నాయి. ఆ చైతన్యం చాలా మందిలో ఉన్నాయి, ఆ చైతన్యం కూడా ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆ కొంత చెడు కూడా ఉండకూడదని కోరుకుంటుంది ఈ దేశం. అవును, పుణ్యభూమి ధర్మభూమి కదమ్మా. ఆ కొంత చెడు కూడా ఉంటే, కుళ్ళిపోయిన ఉల్లిపాయ పక్కన పడితే మిగతా ఉల్లిపాయలు ఎక్కడ కుళ్ళిపోతాయని మనం ఎలా అయితే తీసేస్తామో, ఆ కొంచెం కూడా కుళ్ళిపోయిన తనం ఉండకూడదనేటువంటి స్థితిలో ఆందోళన పడి మళ్ళీ వాళ్ళని ట్రాక్లో నిలబెట్టడానికి ఇదిగో మీ ఇలాంటి మీడియా ద్వారా మళ్ళీ జాతిని మేలుకొల్పడానికి పెద్దవాళ్ళ ద్వారా మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఈ భారతదేశం మాత్రమే. కృణవంతో విశ్వమార్యం, ఈ మొత్తం విశ్వాన్ని శ్రేష్ఠులుగా తయారు చేయడం కదా మన భారతీయత లక్ష్యం. కృణవంత విశ్వమార్యం ఏంటంటే, ఆర్యులు అంటే నోబెల్ పర్సన్స్. విశ్వంలో ఉన్న ప్రతి మానవుడు ఒక నోబెల్ పర్సన్గా తయారు కావాలనేటది మన ప్రధాన సూత్రం. కాబట్టి ఎవరు కూడా అలా దారి తప్పకుండా ఉండడం కోసం అని చెప్పి చేసే ప్రయత్నమే తప్ప అందరూ చెడిపోలేదు. ఇది ఎంత పెరుగుతుందో ఇది ఉంది. అందుకని బాగా చెడు ఎక్కువగా పెరిగిపోయినప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గర ఎట్లయితే మొరపెట్టుకుంటారో, రాక్షసత్వం పెరిగిపోతే ఆ పెరిగిపోయిన లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి లాంటి ఒక మహాపురుషుడు మళ్ళీ దిగి వస్తాడు. దిగి వచ్చి మళ్ళీ జాతిని చక్కదిద్దుతాడు. ఇది క్రమంలో ప్రతిసారి జరుగుతూనే ఉంది అవతారాలు మనం చూస్తూ ఉంటే. అవును కదమ్మా, ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. కాబట్టి మనందరం చేయవలసింది ఏమిటి? ఆ శక్తి ఏదైతే ఉన్నదో భగవత్ శక్తి, ఆ భగవత్ శక్తిని ప్రార్థన చేయవలసింది ఏమిటంటే, అలాంటి వాటిని తగ్గించి మంచిని పెంచి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అని భగవద్గీతలో ఉంది కదా. ఆ ధర్మానికి గ్లాని వచ్చినప్పుడల్లా నేను దిగి వస్తానని అన్నాడు కదా. కాబట్టి ఆ గ్లాని వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి ప్రార్థన చేద్దాం. ఏదో ఒక్కరోజు దిగి వస్తాడు, మళ్ళీ చక్కదిద్దుతాడు.
మనం ఆశాజీవులం కదా, అవును, ఆశిద్దాం అలా అని. చాలా ధన్యులమే అయ్యాం మీ అనుభవాలు స్వానుభవాలు పంచుకోవడం. అమ్మా, అంటే మీ వంటి వారికి కూడా కష్టం వచ్చి ఉంటుంది, అందుకే మీరు ఇంత పరిపక్వంగా ఆ కష్టాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుని ఇప్పుడు కూడా, బయటకు వచ్చారు. even now. ఇప్పటికి ఈవెన్ నౌ. కానీ అమ్మా, మీరు అన్నట్టు మనిషి అన్నాక కష్టం ఉంటుంది, కష్టంలోంచి బయటికి రావడం ద్వారా జయిస్తాం. అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా చక్కదిద్దుకుని ఆ స్పృహ అందరిలో కలగాలని కోరుకుంటున్నాం. అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరిస్తాం, మిమ్మల్ని ఇబ్బంది తప్పకుండా, పెడతాం. మీరు మా తప్పకుండా. సుమన్ చాలా టీవీ సంతోషం ప్రేక్షకులకి బోల్డ్ విషయాలు చెప్పాలమ్మా. తప్పకుండా. ఈ విషయాలన్నీ పెద్దలు ఎప్పుడో ఒకప్పుడు అందరికీ మనకి చెప్పేసినవే మళ్ళీ మనం మననం చేసుకుంటున్నాం అంతే అమ్మా. ఇదం నమ్మమ్మ, ఇదేది నాది కాదు. అంతా నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా.